అసలు రూమటాలజీ అంటే ఏంటండి? రుమటాలజీ అనేది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఆర్థరైటిస్ అంటే యూజువల్గా ఓల్డ్ ఏజ్ ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంటాయని రెగ్యులర్గా అందరు చాలా మంది అపోహలో లేకపోతే అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ అనేది కరెక్టే. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది రెగ్యులర్గా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే వన్ ఆఫ్ అవర్ సెలబ్రిటీ సమంత గారు రీసెంట్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారని న్యూస్ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఇది నిజమా? ఇన్ కేస్ నిజమైతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది అంత ప్రమాదకరమైందా? సో సమంత గారి ఏదైతే న్యూస్ ఉందో అది ఓపెన్ లో ఉంది అండ్ ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ. షీ హర్ సెల్ఫ్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. అంటే ఎట్లా తెలుసుకోవచ్చు అండి లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనకు ఉంది అనేది సెల్ఫ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చా లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది అంటారా? సో ఈజియెస్ట్ వే క్లియర్గా డైరెక్ట్గా చెప్పడం ఆబ్వియస్లీ ఒక లే మ్యాన్, ఒక నార్మల్ మ్యాన్కి కష్టం. రియోమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆర్థరైటిస్ అని మనం చాలా జనరల్గా పదం వాడుతున్నాం అండ్ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్య ఎక్కువ యూత్లోనే జాయింట్ ప్రాబ్లమ్స్ అని, మోకాళ్ళ నొప్పులని ఎక్కువ మంది యూత్లోనే ఫేస్. ఒకప్పుడు ఏంటంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్కో చెప్పేవాళ్ళు అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఎవరైనా. ఇప్పుడు ఎక్కువ ఇలా అవుతున్నాయి. ఏంటంటారు సార్ ఎగ్జాక్ట్ రీజన్ ఏముంటుంది? యూత్లో ఎక్కువ అవుతుంది అనేది మనకు అందరికీ తెలుసు. యూత్లో ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పెరుగుతున్నాయో. ఈ ఆర్థరైటిస్ అనేది వంశపారపర్యంగా వస్తుందా? జీన్స్ నుంచి వస్తుందా లేదంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్స్, మీరు ఇప్పుడే చెప్పినట్టు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటి వల్ల వస్తున్నాయి? ఇన్ కేస్ వంశపారపర్యంగా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండడం కోసం? సో జెనెటిక్ డిసీజ్ అనేది కొన్ని టైప్స్లో ఉంటాయి. యూజువల్గా చాలామంది నాకు లెగ్ పెయిన్ ప్రాబ్లం ఉంది, లెగ్ పెయిన్ వస్తుందని అంటారు. సో కొంతమంది ఏముందంటే సాధారణంగా అందరికి వచ్చేది అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు ప్రమాదకరం లెగ్ పెయిన్ అనేది? అసలు లెగ్ పెయిన్ అనేది అగైన్ కొన్ని విషయాలు మనం చూడాలి. జెనరిక్ మెడిసిన్ అని ఇప్పుడు ఈ మధ్య చాలా మంది పెట్టుకున్నారు. సో జెనరిక్ మెడిసిన్ మంచిదా లేదంటే సో కంపెనీస్ అన్నీ ఉంటున్నాయి? జెనరిక్ మెడిసిన్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంపౌండ్ అండి. చాలా సార్లు నేను చూసిన సో కారం ఎక్కువ తింటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ పెరుగుతాయంటారా? నిజమా? కారంకి మోకాళ్ళ నొప్పులకి అయితే డెఫినెట్లీ రిలేషన్ లేదండి. బట్ ఐ అండర్స్టాండ్ అది ఎందుకు వస్తుంది. ఈ వాటర్ ఫిల్టర్స్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాల్షియం టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంటారు, మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి బోన్స్ అవన్నీ అంటారు. ఎంతవరకు నిజం? సో అగైన్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చింది అనేది మన క్వశ్చన్ వస్తుంది. వంకాయ తింటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజం? సో ఇది మనకు యాక్చువల్లీ మన తెలుగులలో కొంచెం ఎక్కువ అపోహ ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని, అది లైక్ ఎట్లా చెప్పగలరు? ఇది 1 to 2 years ముందు చాలా పెద్ద న్యూస్ అయిందండి. ఎందుకంటే అండ్ ఇంకొకటి అందరికీ రెగ్యులర్గా దొరికేదే పాలు, పసుపు. ఇవి తీసుకుంటే మోకాళ్ళకి ఎంతవరకు మంచి చేస్తాయి? సో పాలల్లో మెయిన్ కాంపోనెంట్ మనకు హెల్ప్ చేసేది ఏంటంటే కాల్షియం. సో నేను చెప్పినప్పుడు ఎప్పుడైనా మీకు బోన్లో ఎక్కువ పెయిన్ వస్తుంటే, ఆస్టియోమలేసియా అన్న వ్యాధి పాసిబుల్ ఉంటే, కాల్షియం విటమిన్ డి లెవెల్స్ మీ బాడీలో లో ఉంటాయి. వాకింగ్ చేస్తుంటారు, అందరూ వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు. కొంతమంది నార్మల్ మట్టి మీద వాకింగ్ చేస్తుంటారు, కొంతమంది రోడ్స్ మీద చేస్తుంటారు, కొంతమంది సిమెంట్ రోడ్స్ మీద చేస్తుంటారు. సో చాలామంది చెప్తుంటారు వీటి మీద చేస్తుంటే మంచిది కాదు, సిమెంట్ రోడ్స్ మీద చేయకూడదు, మట్టి మీద చేయాలంటారు. అవి ఎంతవరకు అంటే జనరల్గా అందరికీ ఉండే కామన్ డౌట్స్, కొంతమంది ఓకే అంటారు. సో ఎట్లా అండి? ఇక్కడ ఏ కాన్సెప్ట్ వస్తుందంటే మన నీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. మనం ఎప్పుడైతే ఒక స్టెప్ వేస్తామో మనకి రీబౌండ్ ప్రెషర్ వస్తుందండి నీ మీద. సో ఆ రీబౌండ్ ప్రెషర్ అనేది మట్టి ఆర్ క్లే ఆర్ ఒక గ్రాస్ మీద చేస్తుంటే తక్కువ ఉంటుంది. మీరు రన్నింగ్ చేస్తుంటే ఒక్క స్టెప్ అయ్యగానే రీబౌండ్ ప్రెషర్ సిమెంట్లో హయ్యెస్ట్ ఉంటుంది. వెల్కమ్ టు అనంతర హెల్త్. ఇవాళ మన పాడ్కాస్ట్కి స్పెషల్ గెస్ట్ వచ్చారు డాక్టర్ విష్ణు కోనేరు గారు, రియోమటాలజిస్ట్. ఈ రోజుల్లో మనకు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, జాయింట్ స్టిఫ్నెస్, యూరిక్ యాసిడ్ పెరగడం, ఆర్థరైటిస్ వంటి చాలా సమస్యలతో అందరూ రెగ్యులర్ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. వీటి వలన వచ్చే ప్రాబ్లమ్స్, వాటిని ఎలా తగ్గించుకోవాలి, వీటన్నిటి మీద డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకు వచ్చున్నారు. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఎంతవరకు ప్రమాదకరం అనేది కూడా క్లియర్గా మనకు ఈ పాడ్కాస్ట్లో విష్ణు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ విష్ణు గారు. హాయ్ అండి. అసలు రూమటాలజీ అంటే ఏంటండి?
రుమటాలజీ అనేది చాలామందికి తెలియదు యాక్చువల్లీ. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఫస్ట్లీ ఇంట్రొడక్షన్ చేస్తాను. సో మనకి ఆటో ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం కదా, సో అది మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తికి శక్తి బేసికలీ. సో రక్షాబలం అని కూడా అనొచ్చు. సో మన బాడీ ఒక బయట నుంచి వచ్చే సూక్ష్మజీవి అయినా ఏదైనా ఫారెన్ బాడీ అయినా ఫైట్ చేయాలి. సో ఆ సిస్టమ్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీకు ఈజీగా అర్థం చేయించడానికి ఒక పోలీస్ బెటాలియన్ లాంటిది. బయట నుంచి వచ్చే క్రిమినల్స్ అయినా బయట నుంచి వచ్చే ఎనిమీస్నైనా ఫైట్ చేయడానికి ఉండే సిస్టమ్. కానీ ఎప్పుడైతే ఈ సిస్టమ్ కరప్ట్ అయిపోయి మన బాడీనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుందో, మన ప్రజల్నే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఆ పోలీస్ బెటాలియన్, అప్పుడు దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో మన రక్షాబలమే మనల్ని అటాక్ చేయడం. సో ఇలాంటి డిసీజెస్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అండ్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్టడీని రుమటాలజీ అంటాం. అండ్ ఆబ్వియస్లీ డాక్టర్ డీలింగ్ విత్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రుమటాలజీని రుమటాలజిస్ట్ అంటాం. ఓకే ఓకే. అంటే యూజువల్గా చాలా తక్కువ వింటుంటారు రుమటాలజిస్ట్ అంటే, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అండి. అంటే కూడా ఐడియా ఉండదు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో రుమటాలజీ అనేది కూడా ఒక కొత్త సైన్స్. కొత్తది అంటే ఇట్స్ సిన్స్ మేబీ లాస్ట్ 30 years నుంచి కొంచెం మోర్ ప్రామినెన్స్ వస్తుంది. మన సైన్స్ అయినా అంటే ఎవిడెన్స్ అంటే ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో సైన్స్లో, అది కూడా లాస్ట్ 20 to 30 years నుంచే బాగా ఫార్వర్డ్ వెళ్తున్నాం. కంపేర్డ్ టు కార్డియాలజీ, న్యూరాలజీ, ఇవన్నీ మనం ఆబ్వియస్లీ చాలా వింటాం. నెఫ్రాలజీ, కిడ్నీ వ్యాధులు, ఇవి మనం వింటాం. కానీ రుమటాలజీ అనేది యాజ్ డిసీజెస్, ఈ డిసీజెస్ ఓకే ఎందుకు అని వస్తున్నాయి, అది కూడా మనకి రీసెంట్గా తెలిసింది. ప్లస్ వీటి మీద రీసెర్చ్ కూడా లాస్ట్ 3 to 4 decades, లాస్ట్ 30 to 40 yearsలోనే అయింది. ఓకే. అండ్ ఆర్థరైటిస్ అంటే యూజువల్గా ఓల్డ్ ఏజ్ ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంటాయని రెగ్యులర్గా అందరు చాలామంది అపోహలో లేకపోతే అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్లో ఎక్కువ అనేది కరెక్టే, బట్ ఆర్థరైటిస్ ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనేది రాంగ్. సో ఫస్ట్లీ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్, ఆర్థ్రో అంటే జాయింట్ అని, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైనా, ఇప్పుడు నేను చెప్పా కదా మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది అని, ఆ డ్యామేజ్ అయ్యే ఏరియాని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఆ ఏరియాలో. సో ఎప్పుడైతే జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అవుతుందో దాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఇప్పుడు అది వేరే వేరే కారణాలుగా రావచ్చు. ఒక మోస్ట్ కామన్ కారణం ఏంటి? మన ప్రెషర్ పడడం, డీజనరేటివ్ అంటాం. అంటే అక్కడ ఆ లోకల్ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ పడి ఎక్కువ మనం యూజ్ చేసి ఆ జాయింట్ని ఎప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అది డీజనరేటివ్ ఆర్థరైటిస్, ఓల్డ్ ఏజ్ వల్లనో ఎక్కువ స్ట్రెస్ వల్లనో వచ్చేది. ఇంకోటి మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది కూడా చాలా కామన్ వ్యాధి, మరీ రేర్ వ్యాధి కాదు. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అని. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్చువల్లీ వచ్చేది యంగ్ ఏజ్లో, అంటే 20s 30sలో, అండ్ ఆల్సో ఫీమేల్స్. సో యంగ్ ఫీమేల్స్ని మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుందో అది యంగ్స్టర్స్లో వస్తుంది. ఈవెన్ 10 years లోపల కూడా జువెనైల్ ఆర్థరైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. సో ఆర్థరైటిస్ ఓల్డ్ ఏజ్లో 10 years లోపల కూడా, 10 years లోపల కూడా, ఈవెన్ 2 years లోపల కూడా పాసిబిలిటీ ఉంది. అది ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పెట్టలేము, అది దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. బట్ ఎస్, అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెసే అండ్ ఆర్థరైటిస్లోనే పెడతాం అది. సో త్రూఅవుట్ ఆల్ ఏజెస్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది రెగ్యులర్గా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం. సో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే వన్ ఆఫ్ అవర్ సెలబ్రిటీ సమంత గారు రీసెంట్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అవుతున్నారని న్యూస్ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలీదు. సో మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇది నిజమా? ఇన్ కేస్ నిజమైతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది అంత ప్రమాదకరమైందా? సో సమంత గారి ఏదైతే న్యూస్ ఉందో అది ఓపెన్లో ఉంది అండ్ ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ. షీ హర్ సెల్ఫ్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్ అండ్ వెరీ బ్రేవ్ అండ్ వెరీ నైస్ ఆఫ్ హర్. ఆమె ఈ వ్యాధి గురించి మాట్లాడడం వల్ల ఇన్ఫ్యాక్ట్ అవేర్నెస్ పెరుగుతుంది. యాజ్ మీరు చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రుమటాలజీ, దీని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఆమె పెంచుతున్నారు. సో ఫస్ట్లీ ఆమెకి ఉన్న వ్యాధి ఆర్థరైటిస్ లాగానే, ఒకవేళ నేను జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అంటే ఆర్థరైటిస్ చెప్పినట్టు, మసిల్లో ఇన్ఫ్లమేషన్ వస్తే మయోసైటిస్. సో ఆమెకి ఉన్న ప్రాబ్లం మయోసైటిస్ అండ్ షీ ఈజ్ ఐ థింక్ నౌ వెరీ వెల్ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు డిసీజ్. బట్ ఎస్, సో మీరు చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి అని ఇప్పుడు తెలుస్తుంది అంతే. ఇప్పుడు పెరుగుతుంది అనేది డిబేటబుల్, బట్ ఎస్ అవేర్నెస్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. అండ్ మనం కూడా అందులో ఏమేమి అంశాలు ఎఫెక్ట్ అవ్వచ్చు అన్న అవేర్నెస్ ఉంచుకుంటే మనం ఎర్లీ స్టేజ్లో డాక్టర్ని కలవచ్చు.
ఓకే. అంటే ఎట్లా తెలుసుకోవచ్చు అండి లైక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ మనకు ఉంది అనేది సెల్ఫ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చా, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది అంటారా? సో ఈజియెస్ట్ వే క్లియర్గా డైరెక్ట్గా చెప్పడం ఆబ్వియస్లీ ఒక లే మ్యాన్ ఒక నార్మల్ మ్యాన్కి కష్టం. బట్ కొన్ని క్లూస్ వల్ల మీరు ఒక డౌట్ పడవచ్చు, ఓకే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవ్వచ్చు అనేది. అన్నిటికన్నా సింపుల్ విషయం ఏంటంటే మీకు లో గ్రేడ్ ఫీవర్ ఉండడం లాంగ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపారిజన్ చెప్తా. మీకు ఇన్ఫెక్షన్ వస్తే అది 1 to 2 వీక్స్ ఉండి ఫీవర్ తగ్గిపోతుంది. ఒక టీబీ ఒక పెద్ద ఇన్ఫెక్షన్ కాకపోతే మోస్ట్లీ తగ్గిపోతుంది. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో లాంగ్ టర్మ్ మంత్స్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ లాంగ్ టర్మ్ క్రానిక్ అంటాము, 3 months ఆర్ మోర్గా ఉంటే అది ఒక సిగ్నల్. ఇంకొక సిగ్నల్ మల్టీ సిస్టమ్ అంటే ఏంటి, మీకు ఓన్లీ జాయింట్ పెయిన్ ఉంటే ఆర్థరైటిస్ ఉండొచ్చు, బట్ మీకు జాయింట్ పెయిన్తో పాటు స్కిన్ ఇన్వాల్వ్మెంట్, మసిల్ ఇన్వాల్వ్మెంట్, శ్వాస తీసుకోవడంలో కష్టం అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్, ఇట్లాంటి మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే అగైన్ అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని పాసిబిలిటీ ఉంటుంది, ఎస్పెషలీ స్కిన్ ఇన్వాల్వ్మెంట్. ఇంకా వేరేది ఏంటంటే యంగ్ ఫీమేల్స్కి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్ రిలేటెడ్ ఆర్ స్కిన్ రిలేటెడ్ వస్తుంటే డెఫినెట్లీ అదొక రిస్క్ అని, అదొక పాసిబిలిటీ అని గుర్తించాలి. ఇంకా ఇంకొన్ని ఉంటాయి, లోకి వెళ్ళాక మన స్కిన్ ఇరిటేషన్, ఇచ్చింగ్, బర్నింగ్, ఫోటో సెన్సిటివిటీ అంటాం. ఇది కూడా ఒక క్లాసిక్ సిగ్నల్ ఆటో ఇమ్యూనిటీకి. అండ్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ వేరేవి అండ్ ఆల్ మీరు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన లైక్ ఆ సిగ్నల్స్ని పట్టుకుని ఒక రుమటాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. యూజువల్గా ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ని కలవాలా, లేదంటే రూమటాలజిస్ట్నే స్పెసిఫిక్గా కలవాలంటారా? సో దట్ డిపెండ్స్. ఒకవేళ మీరు క్యాచ్ చేశారు, ఓకే మీకు అవేర్నెస్ ఉంది, ఈ మల్టీ సిస్టమ్ ఉన్నాయి, క్రానిక్ ఉంది, 3 months కన్నా లాంగ్ టర్మ్లో నడుస్తుంది నాకు, అండ్ మీకు రుమటాలజీ అనే ఒక స్టడీ ఉంది, లైక్ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూసి మందికి రుమటాలజీ అని తెలిసింది, దెన్ ఇఫ్ దే గో టు ద రుమటాలజిస్ట్ దట్ ఈస్ ద బెస్ట్. కానీ మనకు తెలిసిందే రుమటాలజీ అనేది స్టిల్ ఇట్ ఈస్ అన్ అప్కమింగ్ బ్రాంచ్. అండ్ ఆల్సో మీరు ఈవెన్ హైదరాబాద్లో చూస్తే హ్యాండ్ఫుల్ ఆఫ్ రుమటాలజిస్ట్స్ ఉంటారు, మీకు మేబీ లైక్ 20-30 కన్నా రుమటాలజిస్ట్ నేను ఫస్ట్ టైం వినడం. యా అంటే అండ్ ఈవెన్ మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూసినా కూడా వెళ్తే, ఆల్దో ఇట్ ఈస్ అ వెరీ కామన్ డిసీజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది, మీకు రుమటాలజిస్ట్ దొరకడం కష్టం. ఆర్థోపెడిక్ వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. కరెక్ట్, ఆర్థోపెడిక్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అండ్ మనం ముందు మాట్లాడుకుందాం ఎందుకు ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అ వెరీ గుడ్ ఐడియా. ఆర్థోపెడిషియన్స్ ట్రీట్ జాయింట్ సిమ్టమ్స్ కరెక్ట్, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో దట్ మైట్ నాట్ బి రైట్ ఆల్సో. జనరల్ ఫిజిషియన్ కూడా ఆబ్వియస్లీ దే ఆర్ క్వాలిఫైడ్ ఇనఫ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్, బట్ ఒకవేళ కాంప్లికేట్ అవుతున్నా, క్రానిక్ అవుతున్నా, దెన్ దేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ అ రుమటాలజిస్ట్. అండ్ ఆల్సో మీరు అడిగినట్టు ఎప్పుడు రుమటాలజిస్ట్కి వెళ్ళాలి, ఎప్పుడు జనరల్ ఫిజిషియన్కి వెళ్ళాలి అంటే, మీరు జనరల్ ఫిజిషియన్కి వెళ్ళినా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే హీ విల్ హ్యావ్ ద ఎలా చేయాలి, ఎప్పుడు మేము ట్రీట్ చేయొచ్చు, ఎప్పుడు దెర్ ఈస్ నీడ్ ఫర్ రెఫరల్ టు రుమటాలజిస్ట్ అనేది ఆల్మోస్ట్ అందరు జనరల్ ఫిజిషియన్స్కి తెలుసు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఒకవేళ ఎవరైనా పెరిఫెరీలో ఉన్న మెనీ టైమ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో రుమటాలజీ డిపార్ట్మెంట్ అనేది ఓన్లీ ఎయిమ్స్ మంగళగిరిలో ఉంది ఫర్ నౌ విత్ అ డిఎం రుమటాలజీ. అది కూడా ఇట్ ఈస్ స్టిల్ అప్కమింగ్, ఇట్ ఈస్ అబౌట్ టు స్టార్ట్. సో అంత స్కార్సిటీ ఉంది మనకి రుమటాలజిస్ట్ అనేది. సో స్టిల్ వీఆర్ ఎట్ టు యునో అంత మంచిగా పర్కులేట్ అవ్వలేదు మన హెల్త్ పాలసీలో రుమటాలజీ అనేది. పోస్ట్ కోవిడే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువైందని అపోహనో లేకపోతే ఎక్కువ అంటున్నారు, ఎక్కువ కేసెస్ కూడా వింటున్నారు, ఎంతవరకు నిజమండి ఇది? సో ఫస్ట్లీ ఒక్క బయాస్ ఏముందంటే, మనము ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ ఇవన్నీ ఈ వర్డ్స్ అనేది ఫస్ట్ కోవిడ్లో పెరిగినాయి. దాని ముందు అసలు అంత మనము ఇమ్యూనిటీ అనేది అంత మీరు వినే ఉండరు. ఒకసారి కోవిడ్ వచ్చాక మనం ఇమ్యూనిటీ అని విన్నాం, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, సరే మంచి ఫుడ్ తినాలి, పడుకోవాలి, అదే ఇమ్యూనిటీ వినగానే దాంతోపాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే పదం కూడా ఎక్కువ వింటున్నాం. సో ఎవిడెన్స్ వచ్చేసి చూస్తే ఒకవేళ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చాక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ వస్తుంది అనేది నిజమే. ఒక పర్సన్కి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చాక ఆయన లోపల ఆ రక్షాబలంలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ కోవిడ్కి అగేన్స్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ బై మిస్టేక్ వెళ్ళి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా కాజ్ చేయొచ్చు. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే వచ్చిందో దే విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. బట్ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరిగినాయి అన్న ఎవిడెన్స్ ఇప్పటి వరకు రాలేదు. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎవరైనా నన్ను కోవిడ్ వ్యాక్సిన్ గురించి అడిగినప్పుడు నేను ఒకటి చెప్తా, కోవిడ్ వ్యాక్సిన్ అనేది మన దగ్గర డేటా ఉంది 4 years.
దానికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నదని మన దగ్గర డేటా సైంటిఫిక్ ఎవిడెన్సే లేనప్పుడు కరెక్ట్ 4 years కన్నా అసలు మన దగ్గర పేషెంటే లేరు. సో నేను కాన్ఫిడెంట్గా ఐ కాంట్ సే ఇది మీకు 10 years వరకు మీకు ఏ రిస్క్ పెంచట్లేదు. నోబడీ కెన్ టెల్ దట్. సో లాంగ్ టర్మ్ ఎవిడెన్స్ లేనప్పుడు మనము కాన్ఫిడెంట్గా చెప్పలేం. బట్ ఫర్ నౌ సైంటిఫిక్ ఎవిడెన్స్ షోస్ దట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆటోఇమ్యూన్ డిసీజ్ పెరగట్లే, బట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఎస్ ఆటోఇమ్యూన్ డిసీజ్ పెరుగుతుంది. ఇంకొకటి లైక్ రెగ్యులర్గా వింటున్నారు రియోమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని. అవి రెండు కొంచెం ఎక్స్ప్లెయిన్ అంటే అర్థమయ్యేటట్టు చెప్పగలరా? లైక్ అండ్ వాటి రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో ఇది ఉన్న వాళ్ళకి ఇది ఉన్న వాళ్ళకి ఉండే డిఫరెన్సెస్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆర్థరైటిస్ అని మనం చాలా జనరల్గా పదం వాడుతున్నాం. అండ్ ఆర్థరైటిస్ అనేది ఒక జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు, ఒక ఆర్థోపెడిషియన్ ట్రీట్ చేస్తారు. బట్ దేర్ ఆర్ ఆర్థరైటిస్లో అట్లీస్ట్ 10 మేజర్ సబ్ టైప్స్ ఉంటాయి. మెయిన్ అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్. నేను ముందు చెప్పినప్పుడు డీజెనరేటివ్ అంటాం. ఏజ్ వల్ల ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా రన్నింగ్ చేస్తుంటే లేకపోతే వెయిట్ ఎక్కువ ఉంటే ప్రెషర్ పడుతుంది మన మోకాళ్ళ మీద. అప్పుడు ఏమవుతుంది అంటే 2 జాయింట్స్ మధ్యలో ఉండే ఒక కుషన్ని కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్ అరిగిపోయి బోన్స్ 2 రుద్దుకుంటాయి. దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో అంటే బోన్ మధ్యలో ఆర్థరైటిస్ అవుతుంది, డీజనరేషన్ అయ్యి జాయింట్ పెయిన్ అది వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్లాసిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే నేను చెప్పినట్టు మన రక్షాబలమే వెళ్ళి మన జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇది బేసిక్ డిఫరెన్స్. అదే కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ యూజువల్లీ మనకి ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది, 50-60 ఏజ్లో వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ యంగర్ ఏజ్లో వస్తుంది, ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జస్ట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వదు, అది ఒక మల్టీ సిస్టమ్ డిజీజ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనగానే మనం జాయింట్ పెయిన్ అని అనుకుంటాం. అంతేకాదు, అది మన లంగ్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు, అది మన స్కిన్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు, అండ్ మన నర్వ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, అండ్ ఇన్ రేర్ కేసెస్ హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది బేసికలీ మన బాడీలోని యాంటీబాడీస్ పెరిగినాయి. మెయిన్లీ అవి వెళ్ళి జాయింట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, బట్ అవి వేరే చోట్లకు కూడా వెళ్ళొచ్చు. సో అవి మెయిన్ డిఫరెన్సెస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్కి. ఆస్ట్రాయిడ్ అంటే లైక్ ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తుంటాయి. దీంట్లో రుమటాలజిస్ అంటే లైక్ యంగ్ ఫీమేల్ వస్తుంటాయి. సో మనము ఎప్పుడు చిన్నప్పటి నుంచి మోకాల నొప్పులు అని వింటూ ఉంటాము మన అమ్మమ్మలు నానమ్మల్లో, అది ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు కొంచెం వేరే సినారియోలో వింటారు. 30-year-old ఫీమేల్స్, మీ అత్త అయినా లేకపోతే మీ ఆ యంగ్ ఏజ్ ఫీమేల్స్లో లేకపోతే ఎవరికైనా పేరెంట్స్కైనా ఆ ఏజ్ గ్రూప్లో మీరు వింటున్నప్పుడు. అండ్ ఇంకొక క్లాసిక్ డిఫరెన్స్ ఏంటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మన హ్యాండ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, హ్యాండ్స్ డీఫార్మ్ అయిపోవచ్చు. బట్ ఆస్టియో ఆర్థరైటిస్లో మనకు మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే జాయింట్స్ మన నీ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, అట్లాంటి లార్జర్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆస్టియో ఆర్థరైటిస్లో. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మన నెక్ జాయింట్స్, మన హ్యాండ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మధ్య ఎక్కువ యూత్లోనే ఈ లైక్ జాయింట్ ప్రాబ్లమ్స్ అని, మోకాళ్ళ నొప్పులని ఎక్కువ మంది యూత్లోనే ఫేస్. ఒకప్పుడు ఏంటంటే 60 years 70 years చెప్పేవాళ్ళు అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఎవరైనా కూడా. ఇప్పుడు ఎక్కువ ఇలా అవుతున్నాయి. ఏంటంటారు సార్ ఎగ్జాక్ట్ రీజన్ ఏముంటుంది విష్ణు గారు? యూత్లో ఎక్కువ అవుతుంది అనేది మనకు అందరికీ తెలుసు. యూత్లో ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పెరుగుతున్నాయో. ఫస్ట్లీ మోస్ట్ కామన్లీ మనము ఇలా కూర్చుంటాం హాఫ్ ద టైం, కింద ఫోన్ చూస్తూ ఉంటాం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంకోటి. ఆబ్వియస్లీ అది ఇట్ కమ్స్ విత్ ఏంటంటే అందరూ జాబ్స్ డ్యూరేషన్ పెరిగిపోతుంది. కొంతమంది 12 hours 13 hours పని చేయాలంటున్నారు. సో అలాంటప్పుడు మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ డెస్క్ మీదే కూర్చుంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఆర్ చైర్ మీద కూర్చుంటాము. అలా దానివల్ల ఒకటి. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాజెస్ గురించి మనం మాట్లాడుకుందాం, కానీ స్ట్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా యాజ్ వి నో పెరుగుతూ వస్తుంది. అండ్ అదర్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డైటరీ హ్యాబిట్స్. ముందు మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో తినేవాళ్ళం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అని ఇక ఆల్మోస్ట్ 2-3 daysకి ఒకసారి ఆర్డర్లు అయితేనే వస్తున్నాయి. కరెక్ట్. సో అలాంటి ఈ ఇష్యూస్ వల్ల నెక్ అనేది ఒకటి బాగా వింటున్నాం. నెక్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. ప్లస్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా వస్తున్నాయి. ఎందుకు? అదే స్ట్రెస్ వల్ల, స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ పెరిగిపోవడం వల్ల, అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల, ఇవన్నీ కాజెస్ వల్ల ఆటోఇమ్యూన్ డిసీజ్ పెరుగుతున్నాయి. ప్లస్ డీజెనరేటివ్ అన్న చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్, మనం ఎప్పుడు ఇలా పెడితే అది మన బాడీ అడ్జస్టెడ్ కాదు అసలు అలా కూర్చోడానికి. అలాంటప్పుడు మన నెక్లో కూడా ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ ఆర్థరైటిస్ అనేది
వంశపారపర్యంగా వస్తుందా, జీన్స్ నుంచి వస్తుందా, లేదంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్స్, మీరు ఇప్పుడే చెప్పినట్టు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటి వల్ల వస్తున్నాయా? ఇన్ కేస్ వంశపారపర్యంగా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండడం కోసం? సో జెనెటిక్ డిసీజ్ అనేది కొన్ని టైప్స్లో ఉంటాయి. రొమటాలజీ ఆర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే వరకు నేను ఎలా చెప్తా అంటే, ఒక గన్ అనుకోండి, జీన్ అనేది సపోజ్ నాలో ఒక జెనెటిక్ డిఫెక్ట్ ఉంది, ఆ జెనెటిక్ డిఫెక్ట్ అనేది గన్. దాన్ని ప్రెస్ చేసే ట్రిగ్గర్ లేకపోతే అప్పుడు అది పేలదు. కానీ ప్రెస్ చేసే ట్రిగ్గర్ ఏంటి? డైటరీ బ్యాడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అయి ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం అయి ఉండొచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చి ఆ ట్రిగ్గర్ని ఫామ్ చేస్తాయి. సో జెనెటిక్ కాజ్ అనేది ఎస్ ఇట్ ఈస్ దేర్, ప్లస్ ఇవన్నీ వేరే కాజెస్ ఉంటాయి, స్ట్రెస్, ఎక్సర్సైజ్, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఈ అన్ని భాగాలు కలిపి మీకు ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది వస్తుంది. ఇప్పుడు జెనెటిక్ పార్ట్ మీద ఫోకస్ చేస్తే, జెనెటిక్లో 2-3 రకాల జెనెటిక్ డిసీజ్ ఉంటాయి. ఒకటేంటి మెండిలియన్ జెనెటిక్స్ అని ఒక టైప్స్ ఆఫ్ జెనెటిక్. మెండిలియన్. సో మెండెల్ అనే ఒక సైంటిస్ట్ పేరు మీద మెండిలియన్ డిజార్డర్ అని పెడతాం. అందులో ఎలా ఉంటుందంటే 25%, ఇప్పుడు నాకు జెనెటిక్ డిజార్డర్ ఉంటే నా పిల్లలకి 25%, 50%, కొన్ని కేసెస్లో 100% ఛాన్స్ ఉంటుంది. బట్ 99% ఆఫ్ రుమటలాజికల్ డిసీజెస్ వాటిలోకి రావు. సో రుమటలాజికల్ డిసీజెస్లోది జెనెటిక్ కాజ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, అంటే 1% ఆర్ లెస్సర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నా పేరెంట్కు, నా అత్తకు ఎవరికైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి. సో ఎస్, నాకు కొంచెం ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది, బట్ నేను భయపడాల్సిన అవసరం లేదు. అంటే నేను స్టార్టింగ్ నుంచే టెస్ట్లు చేయించుకోవడాలు, అంటే ఇట్స్ నాట్ ఈవెన్ 1% అన్నప్పుడు ద ఓన్లీ థింగ్ వాట్ వీ షుడ్ డూ ఏంటి అంటే, ఫస్ట్లీ మన దగ్గర గన్ ఉంది అని అజ్యూమ్ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మన ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాలి. సో మన జనరల్ లైఫ్ స్టైల్ని ఎంత బెటర్గా ఉంచుకుంటే అంత బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్పెసిఫికలీకి చాలా పెద్ద ట్రిగ్గర్. సో నాలో ఒక జెనెటిక్ జీన్, నాలో రాంగ్ జీన్ ఉంటే, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చేసే జీన్ ఉంటే, దాని మీద నేను స్మోకింగ్ చేస్తే ఇంకా చాలా హై రిస్క్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం రిస్క్ జీన్ నుంచి ఉంది, మళ్ళీ స్మోకింగ్ వల్ల రెండు యాడ్ అవుతాయి. సో గన్ ప్లస్ ట్రిగ్గర్ రెండు మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాజ్ చేస్తుంది. సో ఫస్ట్లీ, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ అంటాం కదా, ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటే ఫస్ట్లీ మన లైఫ్ స్టైల్ అండ్ మన హెల్త్ని ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే అవేర్నెస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే సపోజ్ అత్తకుంటే అత్తను అడగాలి, ఏంటత్త మీకు ఎలా వచ్చింది, ఏంటి మీకు స్టార్టింగ్లో ఎలా అనిపించింది, ఆ విషయం మనం తెలుసుకుంటే మనకి ఎప్పుడైతే వస్తుందో మనం ఇమీడియట్గా రుమటాలజిస్ట్నో జనరల్ ఫిజిషియన్నో కన్సల్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, యూజువల్గా చాలామంది నాకు లెగ్ పెయిన్ ప్రాబ్లం ఉంది, లెగ్ పెయిన్ వస్తుందని అంటారు. సో కొంతమంది ఏముందంటే సాధారణంగా అందరికీ వచ్చేది అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు ప్రమాదకరం లెగ్ పెయిన్ అనేది? యూజువల్గా చాలామంది చెప్తుంటారు. సో లెగ్ పెయిన్ అనేది అగైన్ కొన్ని విషయాలు మనం చూడాలి. ఒకవేళ మనము నడుస్తా ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల, ఓవర్ ఎక్సర్సైజ్ అనేది ఒక రియల్ ప్రాబ్లం ఈరోజు. ఎక్కువ ఎక్సర్సైజ్ వల్ల నడుస్తూ పెరుగుతుంది అనుకోండి. సో దాన్ని మనము కన్సిడర్ చేయొచ్చు డీజనరేటివ్, అంటే ఆస్టియోఆర్థరైటిస్ లాగా. సో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడము, కొంచెం మనం సపోర్ట్ పెట్టుకోవడము, ఆర్ కొంచెం వార్మ్ కంప్రెసెస్ అంటాం, కాపడం పెట్టుకోవడము, అలాంటివి యూజ్ చేసి ఒక 1 month వెయిట్ చేయొచ్చు. 1 to 2 months రెస్ట్ అండ్ ఇలాంటి మెజర్స్ తీసుకుని వెయిట్ చేయొచ్చు. కానీ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. అది ఏంటి ఆ ఇండికేటర్స్ అంటే, పొద్దున్నే లేవగానే రావడం. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది అయితా కొద్దీ పెయిన్ పెరుగుద్ది, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వర్స్ట్ మార్నింగ్లో ఉంటుంది, డే పెరుగుతా కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఒక ఆటోఇమ్యూన్ డిసీజెస్కి సిగ్నల్. ఇంకో సిగ్నల్ ఏంటంటే వాపు ఎక్కువ రావడము, టైట్ అయిపోయి 1 hour వరకు, 1.5 hour వరకు మనం అసలు స్టిఫ్నెస్ అయిపోద్ది, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే లో గ్రేడ్ ఫీవర్. నేను చెప్పినట్టు ఎప్పుడు మీకు ఆస్టియోఆర్థరైటిస్లో లో గ్రేడ్ ఫీవర్ అనేది రాదు, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రావచ్చు. అండ్ యంగ్ ఏజ్ ఎవరికైనా 20s వస్తుంటే అది యూజువల్ కాదు. కీళ్ళ నొప్పులు అనేది రావచ్చు, మరీ రన్నర్స్ వాళ్ళలో రావచ్చు, బట్ యూజువల్లీ రాదు. సో యంగ్ ఏజ్లో వస్తున్నా కానీ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి సిగ్నల్స్. అండ్ అలాంటి సిగ్నల్స్ మీద ఉంటే మీరు సరే నేను జిమ్ చేసుకుంటే వచ్చింది, నేను రన్నింగ్ చేసుకుంటే వచ్చేది అనుకోకుండా మీరు డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి. అండ్ ఈ లెగ్ పెయిన్స్ కానీ ఏదో ఒక పెయిన్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఈ పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తుంటారు.
ఈ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం మంచిదా లేకపోతే ప్రమాదకరమా? సో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేద్దాం అనేది లక్కీలీ నేను ఏం చూసా అంటే పీపుల్కి అవేర్నెస్ ఉంది, పెయిన్ కిల్లర్స్ వాడకూడదని. ఓకే, మంచి అవేర్నెస్ ఉంది, కానీ కొంతమంది దాన్ని ఆ అవేర్నెస్ని ఇగ్నోర్ చేసేసి డైలీ 2-3 క్యాండీస్ లాగా వేసేసుకుంటుంటారు. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అసలు మొత్తమే ఇగ్నోర్ చేసి వాళ్ళు మంత్స్ తరబడి వేసుకుంటూ ఉంటారు. సో ఎవరైతే మంత్స్ తరబడి వేసుకుంటారో డెఫినెట్లీ పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ కిక్కిన్ అవుతాయి, లివర్ కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. లివర్ కంప్లైంట్స్ అంటే మీ లివర్ లోపల లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్ అవుతూ ఉంటాయి, లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, చాలా రోజుల వరకు తెలియదు కూడా. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఎసిడిటీ పెరుగుతుంది, ఎసిడిటీ అయ్యి పెప్టిక్ అల్సర్ రావచ్చు, స్టమక్లో అల్సర్ రావచ్చు. ఇవన్నీ మెయిన్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. సో డెఫినెట్లీ పెయిన్ కిల్లర్స్ అనేది మీకు పెయిన్ వచ్చినప్పుడు ఎప్పుడో 2-3 రోజులకు ఒకసారి వేసుకుంటుంటే ఓకే, 2-3 రోజులకు ఒక ట్యాబ్లెట్ మీరు వేసుకుంటుంటే ఓకే. ఆబ్వియస్లీ ఏంటి కారణం అనేది కనుక్కోవాలి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. బట్ డైలీ వేసుకున్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అవ్వాలి, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్. వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఫైన్. వన్స్ ఇన్ 3 days సపోజ్ మీరు వేసుకుంటుంటే ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ ఈవెన్ ఇన్ ద లాంగ్ రన్. కానీ మీరు అదే అక్కడ ఇప్పుడు నేను చెప్తున్నా కానీ అది ఎలా అంటే డోస్ ఇంపార్టెంట్. అక్కడ నేను చెప్తున్నా వన్స్ ఇన్ ఎ వైల్ వేసుకుంటుంటే మీరు డబల్ డోస్ వేసుకుంటున్నారు అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఎనీవే వెన్ యూఆర్ టేకింగ్ అ పెయిన్ కిల్లర్, ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ ద కౌంటర్ ఓటీసీ పెయిన్ కిల్లర్ అంటే పారాసిటమాల్ అనుకోండి, అది 3 days ఒకసారి 500 mg లాగా వేసుకుంటే ఇట్ వోంట్ కాజ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అన్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్. కానీ ఒకవేళ మీరు హై గ్రేడ్ పెయిన్ కిల్లర్స్, నాప్రాక్సిన్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి, అలాంటి డ్రగ్స్ మీరు ఓవర్ ద కౌంటర్ ఆల్మోస్ట్ డైలీ 2 days ఒకసారి అలా వేసుకుంటే దెన్ కమ్స్ ద ప్రాబ్లం. ఓకే. అండ్ ఇంకొకటి, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మెనీ థింగ్స్. యూరిక్ యాసిడ్ అనేది మనం యూజువల్గా గౌట్ అని విని ఉంటారు. సో గౌట్ రిలేషన్లో మనం యూరిక్ యాసిడ్ చూస్తాం, బట్ యూరిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో అ ఇండికేటర్ ఆర్ అ సిగ్నల్ ఆఫ్ అవర్ హార్ట్ హెల్త్, ఆఫ్ అవర్ రిస్క్ ఫర్ డయాబెటీస్. సో ఒబేసిటీలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీస్డ్ కొలెస్ట్రాల్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హార్ట్ హెల్త్, it is associated with risk for diabetes, it is associated with possibility of stones in the kidney. So uric acid అనేది ఒక మెటబాలిక్ ప్రోడక్ట్, అంటే ఒక కెమికల్ విచ్ ఈస్ అ సిగ్నల్ ఫర్ మెనీ థింగ్స్. ఓకే. సో ప్యానిక్ అనేది ఒక స్ట్రాంగ్ వర్డ్, బట్ యూ షుడ్ డెఫినెట్లీ వన్స్ అట్లీస్ట్ ఎస్పెషలీ ఒక లెవెల్ దాటాక మీరు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు అంటే మీకు అక్కడ నార్మల్ లెవెల్స్ అవి వస్తాయి, అండ్ యూ వుడ్ బి కన్సల్టింగ్ అ డాక్టర్, ఆయన చేయించుకుంటారు. సో యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ అగైన్ ద యూజువల్ థింగ్స్ ఆర్ అవాయిడింగ్ ఆయిలీ ఫుడ్స్, ఎక్కువ స్వీట్స్ తినకూడదు, వాటర్ బాగా తాగాలి, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ఇఫ్ ఎనీ జాయింట్ పెయిన్ డెవలప్స్, ఎస్పెషలీ మన లెగ్లో యాంకిల్లో, ఫుట్లో పెయిన్ వస్తుంటే అది గౌట్కి ఇండికేషన్, అండ్ దెన్ ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం బెస్ట్. యూజువల్గా డాక్టర్స్ ట్రీట్మెంట్ రాస్తుంటారు, వస్తుంటారు, క్యూర్ అయిపోతుంటుంది వాళ్ళకి పేషెంట్స్కి. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అసలు వాళ్ళకి ఏ డిసీజ్ మీద, దేని మీద ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా అవగాహన ఉండదు, బట్ క్యూర్ అవుతుంటుంది. కరెక్ట్. సో ఇలాంటి వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేస్తుంటారు? సో అందుకే అండి, లైక్ పేషెంట్ ఎడ్యుకేషన్ అంటాం మనం, పేషెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని యాజ్ డాక్టర్స్ మేము ఎవ్రీ డిసీజ్ ఎప్పుడు చదివినా, ఏ డిసీజ్ చదివినా పేషెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని మేము చదువుతాం. ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోఇమ్యూన్ డిసీజెస్లో పేషెంట్స్ హ్యావ్ టు టేక్ మెడిసిన్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అప్పుడు పేషెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఏంటి ప్రాబ్లం, ఆయనకు అర్థమైతేనే కదా ఆయన పేషెంట్స్కి రెగ్యులర్గా ఉంటారు, ప్లస్ సివియారిటీ తెలుస్తుంది, వేరే ప్రికాషన్స్ తీసుకుంటారు, ఏమేమి చెయ్యాలి అసలు ఆయనకి, లేకపోతే ఆయన సరే ఏదో జరుగుతుంది అని ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. సో పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఐ ఫీల్ అది యాజ్ అ డాక్టర్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. మెనీ టైమ్స్ ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్ ఇన్ అ వెరీ బిజీ ఓపీడీ. ఒక్కొక్కసారి ఎస్పెషలీ మన గవర్నమెంట్ సెటప్లో ఏమైందంటే ఒక 3 hours మేము 100 patients చూడాలి. సో 1 patient విల్ గెట్ 5 minutes. సో అందులో మేము ట్రీట్మెంట్ డిసిజన్ తీసుకోవడం, అందులో కూడా ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు అప్లై ద బ్రెయిన్, అండ్ దెన్ ఆఫ్టర్ 3 hours మాకు ఏదైనా ప్రొసీజర్ ఉండొచ్చు, బయాప్సీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కొంచెం కష్టం అవుద్ది. అందుకే వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ హ్యావింగ్ కంబైన్డ్ పేషెంట్ మెడికల్ ఎడ్యుకేషన్.
అది ఒక సెమినార్లో అయి ఉండొచ్చు, వెబినార్లో అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో అయి ఉండొచ్చు. ఫర్ పేషెంట్ ఎడ్యుకేషన్ పర్పసెస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ ఇదే. Even if I'm not able to convey what I want to convey in a normal clinical setup, the patient can go to my Instagram and they can search the particular, doubt or patient education information. అండ్ ఇంకొకటి లైక్ అందరికీ కామన్గా ఉంటుంది, ఈ ఫార్మా కంపెనీస్ ట్రీట్మెంట్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటారా? ఇది ఒక మంచి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. బట్ ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే, ఆనెస్ట్లీ చెప్పాలంటే, ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. సపోజ్ ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, అందులో ఆ డాక్టర్స్ కాన్ఫరెన్స్ విల్ బీ స్పాన్సర్డ్ బై సమ్ ఫార్మా కంపెనీ ఇండైరెక్ట్లీ. అది డాక్టర్స్కి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా ఇండైరెక్ట్లీ అక్కడ వాళ్ళ అది ఉంటుంది, ఒక స్టాల్ ఉంటుంది, లేకపోతే పేరు ఉంటుంది, రైట్? సో ఇండైరెక్ట్గా ఒక కొత్త డాక్టర్కి ఓకే ఈ బ్రాండ్ ఉంది అని ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అది ఈ లైక్ ఎనీ అదర్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, రైట్? అలాంటిది వస్తుంది. ప్లస్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్ శాంపిల్స్ ఇస్తారు. సో పేషెంట్కి ఫ్రీగా ఇవ్వండి సార్ అని పేషెంట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. సో పేషెంట్కి అది బెనిఫిటే, బట్ అగైన్ ఇండైరెక్ట్గా ఒక డాక్టర్గా ఓకే ఈ బ్రాండ్ ఉందా అని ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఓకే, బట్ దట్ ఎసైడ్ ఆల్వేస్ what I have seen is doctor has to inform the patient కి ఓకే ఈ బ్రాండ్ ఉంది తెలిసిన బ్రాండ్స్ అన్ని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం జెనరిక్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ బ్రాండ్లెస్ ఆర్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్ సప్లయింగ్, అది కూడా ఆప్షన్ ఇవ్వాలి. అండ్ ద పేషెంట్ హ్యాస్ టు బీ అవేర్ ఆల్సో. పేషెంట్ కూడా తెలవాలి ఇది ఏంటంటే ఓకే ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇది డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ ద పేషెంట్. అండ్ ఆల్సో బట్ ఇవన్నీ నిజంగా చెప్తున్నారంటారు డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళినా లైక్ ఎట్లుంటారంటే, సో వీళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, సో మా దగ్గర ఉన్న మెడికల్ షాప్లోనే తీసుకోండి ఇక్కడే దొరుకుతాయి అంటారు. మీరు చెప్పినట్లు ఇట్లా ఇంత డిస్క్రైబ్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారంటారా? ఉండాలండి అట్లీస్ట్. లైక్ ఐ హోప్ సో ఇట్ ఇస్ దేర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ దెన్ ద పేషెంట్ షుడ్ టేక్ అన్ సెకండ్ ఒపీనియన్. ఒకవేళ ఆయన డాక్టర్ ఇక్కడే తీసుకోవాలని చెప్తుంటే దెన్ ద పేషెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టేక్ అ సెకండ్ ఒపీనియన్ కి ఓకే వేరే ఆప్షన్ కూడా ఉంది, నేను అది కూడా చెక్ చేస్తా. అండ్ పేషెంట్ కెన్ యాక్చువల్లీ ఆస్క్ ద డాక్టర్ ఆల్సో, ఏంటండి సార్ ఇది కొంచెం కాస్ట్లీగా అనిపిస్తుంది, వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని అడగాలి. ఆల్సో ఐడియల్లీ పేషెంట్ డాక్టర్ ఒక మంచి ట్రస్ట్ ఉండాలి, ప్లస్ ఫార్మసిస్ట్ కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఫార్మసిస్ట్ లెవెల్లో కూడా మన ఫార్మాస్యూటికల్స్ అది ఉంటుంది. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వచ్చేసి ఈ మెడిసిన్ మా బ్రాండే ఉండాలి మీ షాప్లో అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ ఫార్మసిస్ట్ ఏం చేస్తాడు? అట్లీస్ట్ ద ఫార్మసిస్ట్ హ్యాస్ టు టెల్ దట్ ఈ బ్రాండ్ మా దగ్గర ఉంది, బట్ వేరే బ్రాండ్ కూడా ఉందమ్మా, అది అక్కడ తీసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ డాక్టర్, పేషెంట్ అండ్ ఫార్మసిస్ట్ for the patient to get not only best treatment, yes best treatment is the first priority, but also affordable. అంటే ఒక పేషెంట్ సపోజ్ మీరు బెస్ట్ ఈ మందు అన్నారు, బట్ ఒకవేళ ఆ మందు ఎఫోర్డే చేయలేకపోతే సెకండ్ బెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందా? అలా ఉంటుందంటే ఆప్షన్స్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయండి, డెఫినెట్లీ ఉంటాయి. చాలా ఎస్పెషలీ ఇవైతే కాస్ట్లియర్ మెడికేషన్స్ ఉంటాయి, పారాసిటమాల్ అవన్నీ ఇటు సేమ్ ఉండొచ్చు, బట్ ఏవైతే కాస్ట్లియర్ మెడికేషన్స్ ఉంటాయో అందులో డెఫినెట్లీ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ ఫస్ట్ ఎవరైతే ఆ మాలిక్యూల్ తయారు చేశారో ఆ బ్రాండ్ అయి ఉండొచ్చు, సో దాని క్వాలిటీ అన్డౌటెడ్లీ బెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అది కాస్ట్లీ అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక దాన్ని కాపీ చేసిన ఆర్ మిమిక్ చేసిన ఫార్మకోమైమెటిక్ అంటాం, సో మిమిక్ చేసిన బ్రాండ్ ఉండొచ్చు, దాని క్వాలిటీ మీద కొంచెం సందేహం ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ తక్కువ ఉండొచ్చు. సో ఆ ఆప్షన్ అట్లీస్ట్ ఇవ్వాలి పేషెంట్కి, సో దట్ హీ కెన్ టేక్ దట్ డెసిషన్. ఓకే. అండ్ ఇంకొకటి జెనరిక్ మెడిసిన్ అని ఇప్పుడు ఈ మధ్య చాలామంది పెట్టుకున్నారు. సో జెనరిక్ మెడిసిన్ మంచిదా, లేదంటే బ్రాండెడ్వి ఇప్పుడు సో కంపెనీస్ అన్నీ ఉంటున్నాయి. సో బట్ జనాలు అయితే మోస్ట్లీ పీపుల్ అందరూ ఏంటంటే జెనరిక్ మెడిసిన్ కంటే కూడా నార్మల్ బ్రాండెడ్ మెడిసిన్స్కే ప్రిఫర్ చేస్తున్నారు. జెనరిక్ మెడిసిన్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంపౌండ్ అండి. చాలాసార్లు నేను చూసిన మటుకు జెనరిక్ మెడిసిన్ అనేది సింపుల్ డ్రగ్స్కి బాగానే పనిచేస్తుంది, కానీ చాలాసార్లు కొంచెం కాంప్లికేటెడ్ డ్రగ్ అయినా లేకపోతే కొన్ని డ్రగ్స్లో ఏవైతే ఉన్నాయో చాలా లైక్ జెనరిక్ మెడిసిన్ పని చేయవు. ఇప్పుడు అది ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది, ఏ లెవెల్లో అవుతుంది అనేది నాకు కూడా క్లియర్గా తెలియదు, కానీ ఎస్పెషల్లీ సంథింగ్ లైక్ అసిడిటీ మెడికేషన్,
ఎసిడిటీ మెడికేషన్ నేను జనరిక్ ఎందుకంటే నేను హాస్పిటల్లో పనిచేస్తా కాబట్టి నాకు ఎప్పుడైనా ఎసిడిటీ వచ్చినా కానీ నేను ఒక్కొక్కసారి హాస్పిటల్ నుంచి తీసుకుంటా జనరిక్ మెడిసిన్. అది చాలాసార్లు పనిచేయదండి. అదే నేను ఒక నార్మల్ నా డబ్బులు పెట్టి బయట మెడికల్ షాప్ నుంచి తీసుకుంటే పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక్కొక్కసారి పేషెంట్ వచ్చారు, ఆయనకి నేను మెథోట్రెక్సిడ్ పెయిన్ కిల్లర్ రాసినా కానీ ఆమెకు ఎసిడిటీ వస్తుంది అనుకోండి, నేను ఫస్ట్లీ ఐ విల్ డెఫినెట్లీ ప్రిఫర్ టు రైట్ అవర్ నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్, బికాజ్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నా, ప్లస్ వాళ్ళు యూజువలీ మా గవర్నమెంట్ హాస్పిటల్లో పువర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి నేను గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ రాస్తా. బట్ చాలాసార్లు పని చేయట్లేదు ఆర్ ఇంకా మంటలేస్తుంది, ఇంకా కూడా నొప్పి వస్తుంది అంటే సరే అని నేను బయట మెడిసిన్ రాసి ఇది బయట నుంచి కొనుక్కోండి అని చెప్తా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వర్క్స్ బెటర్. ఐ కాంట్ సే దిస్ ఫర్ ఆల్ ద మెడిసిన్స్, బట్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక మిత్ ఉంది, జనరిక్ మెడిసిన్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్ సేమ్ క్వాలిటీ కానీ డాక్టర్స్ బ్రాండెడే రాస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లైక్ వాట్ ఎవర్ బెనిఫిట్స్ వస్తుంది. అలా కూడా కాదు. బ్రాండెడ్ మెడిసిన్ మెనీ టైమ్స్ ఈజ్ యాక్చువల్లీ బెటర్ దెన్ జనరిక్ మెడిసిన్, అండ్ in those cases branded will be better, but yes, both options should be given to the patient. Okay. And what is the biggest lie patients believe about arthritis? I think biggest lie patients believe is that arthritis అనేది జస్ట్ కాల్షియం టాబ్లెట్స్తో తగ్గిపోద్ది. ఈ లై అనేది బిగ్గెస్ట్ ఎందుకంటే ఒక విండో పీరియడ్ ఉంటుంది ఆర్థరైటిస్ వచ్చాక, అండ్ యాక్చువల్లీ ఆ పేషెంట్ రుమటాలజిస్ట్ అంటే మా రుమటాలజిస్ట్ క్లినిక్కి వచ్చే ముందు ఒక విండో పీరియడ్, అది ఆల్మోస్ట్ 3 to 6 months వాళ్ళు వేస్ట్ చేస్తారు. ఆ వేస్ట్ చేసే పీరియడ్లో నేను మేజర్లీ చూసేది ఏంటంటే వాళ్ళు ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరికైనా లేకపోతే ఒక ఫిజిషియన్ హూ ఈజ్ నాట్ సో మచ్ ట్రీటింగ్ దీస్ రుమటలాజికల్ ఇల్నెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనరల్ కంప్లైంట్స్ అనుకుని కాల్షియం ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసేసి పంపేయడం. దానివల్ల మీకు ఇనీషియల్ 3 to 6 months వేస్ట్ అవుతాయి. కాల్షియం ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ తీసేసుకోవడము, సరే అప్పటికి రిలీఫ్ వస్తుంది కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ వల్ల తగ్గుద్ది అనుకుని, బట్ అట్ ద సేమ్ టైం లోపలైతే డ్యామేజ్ జరుగుతుంది. నెమ్మదిగా ఒక్కొక్కసారి డిఫార్మిటీస్ అంటాం, అంటే టైం వేస్ట్ చేయడం వల్ల డిఫార్మిటీస్ అంటే మన ఇట్లా లైక్ హ్యాండ్ షేప్ చేంజ్ అయిపోవడం అది రావచ్చు. అండ్ స్టార్టింగ్లో హై లెవెల్ ఆఫ్ డిసీజ్ ఉంటే లివర్ తక్కువ అవుతుంది, బట్ లంగ్ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ డాక్టర్స్ ఎక్కువైపోయారు. అంటే మనమేం తప్పు అనడం అని కాదు, ఇంకొకటి అని కాదు, ఇన్స్టాగ్రామ్లో. సో ఇది ఎంతవరకు సేఫ్ వాళ్ళు ఇచ్చే? సో ఫస్ట్లీ ఐ హోప్ ఇన్స్టాగ్రామ్ డాక్టర్స్ నేను చూసినంత వరకు పేషెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. Nobody is giving out proper prescriptions on Instagram. That is a very good thing. And for patient education, I feel it is a very good platform. ఎందుకంటే నేను చెప్పినట్టు ప్రతిసారి డాక్టర్ కెనాట్ స్పెండ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటి అని నేను మీకు ఒక 2 minutes 3 minutes స్పెండ్ చేశా, బట్ అది దాంతోపాటు డైటరీ అడ్వైజ్ ఏంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో, దాంతోపాటు అది ఎంత క్రానిక్, మీ డిసీజ్ ఎలా కాంప్లికేట్ అవ్వచ్చు, ఇదంతా ప్రాపర్ పేషెంట్ ఎడ్యుకేషన్ మేబీ ఈవెన్ ½ an hour పట్టచ్చు. సో ఆ ½ an hour ప్రతి పేషెంట్కి ఇవ్వడం కష్టం ఆబ్వియస్లీ. పేషెంట్ టు పేషెంట్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఈవెన్ కామన్ పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ నేను చెప్పాలి, బట్ ఏవైతే కామన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ కామన్ ఫ్యాక్ట్స్ని పేషెంట్ ఎడ్యుకేషన్ ఒక మాడ్యూల్ ఆర్ క్యాప్స్యూల్ లాగా ఇవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్. ఇది డాక్టర్స్ పర్స్పెక్టివ్ చెప్పా. అదే పేషెంట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే డెఫినెట్లీ ఇది ఒక భగవద్గీత బైబిల్ లాగా, అది దాన్ని డైరెక్ట్గా బ్లైండ్గా నమ్మకూడదు. సో ఫస్ట్లీ ఏంటంటే ప్రతి డాక్టర్ ఆర్ ప్రతి హెల్త్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ మీద ఉన్నారో వాళ్ళు మంచి ఇంటెన్షన్తోనే చెప్తారు, ఎవరికి రాంగ్ చెప్పడానికి అక్కడ ఏమీ బెనిఫిట్ రావట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, అంత ట్రైనింగ్ లేకపోవచ్చు స్పెసిఫిక్ ఇష్యూస్లో. సో యాజ్ అ పేషెంట్ ఆర్ యాజ్ అ నార్మల్ బీయింగ్ లుకింగ్ ఫర్ హెల్త్ కేర్ అడ్వైస్, ఫస్ట్లీ యూ షుడ్ సీ వాట్ టాపిక్ దట్ ఈస్ అండ్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ద పర్సన్స్ క్వాలిఫికేషన్స్. సో చాలాసార్లు ఎస్పెషలీ ఇది నేను స్కిన్ కేర్లో చూస్తూ ఉంటా. ఎగ్జాక్ట్లీ స్కిన్ కేర్ అనేది ప్రాపర్ యాక్నే ఆర్ స్కిన్ డీపిగ్మెంటేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, హెయిర్ ఇష్యూస్, ఇలాంటివి సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అడ్వైజే మీరు నమ్మాలి. బట్ అది ఒక బ్యూటీషియన్ కూడా ఇస్తున్నారు, ఒక మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇస్తున్నారు, అండ్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ లైక్ ఫిట్నెస్ వాళ్ళు లైక్ జిమ్ ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో అలాంటివి యాజ్ అ నార్మల్ పర్సన్, యాజ్ అ సంబడీ హూ ఈజ్ లుకింగ్ ఫర్ హెల్త్ అడ్వైస్,
చూడాలి ఆ పర్సన్స్ ప్రొఫైల్. Okay. ఈజ్ హీ ఆర్ షీ క్వాలిఫైడ్ ఫర్ గివింగ్ మీ దిస్ అడ్వైస్? వాట్ ఈస్ ద టాపిక్? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మేకప్ ఇష్యూ ఆర్ జస్ట్ ఒక చిన్న స్పాట్ ఆఫ్ పిగ్మెంటేషన్ గురించి ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పచ్చు, బట్ ఇట్ ఈస్ అ జనరలైజ్డ్ బాడీ డిసీజ్ అనేది డెఫినెట్లీ యూ షుడ్ టేక్ కేర్ టు లుక్ ఫర్ ఎ డర్మటాలజిస్ట్. విష్ణు గారు, ఇంకొకటి కామన్గా లైక్ చాలామందికి అపోహలు ఉంటాయి. సో కారం ఎక్కువ తింటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ పెరుగుతాయంటారా, నిజమా? కారంకి మోకాల నొప్పులకి అయితే డెఫినెట్లీ రిలేషన్ లేదండి, బట్ ఐ అండర్స్టాండ్ అది ఎందుకు వస్తుంది. దానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. నేను దీని గురించి ఎస్పెషల్లీ నా ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్దీ ఈ డౌట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అపోహలు అనమాట. సో ఇందులో ఎందుకు ఇది వస్తుందంటే, ఫస్ట్లీ మోస్ట్ కామన్లీ మోకాల నొప్పులు వచ్చాక ఆ పర్సన్ ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్లో ఉంటారు, ఆల్రెడీ ఒక యూనో ఇరిటేషన్లో ఉంటారు. దాని మీద కారపు ఫుడ్స్ తింటే అసిడిటీ పెరుగుతుంది, ఆ డిస్కంఫర్ట్ యాడ్ అయింది, అదొకటి. ఇంకోటి మోకాల నొప్పులైనా కీళ్ళ నొప్పులైనా వచ్చాక పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. అది కామన్, అట్లీస్ట్ ఒక ఇర్రెగ్యులర్గా అయినా ఒక 2-3 రోజులకు ఒకసారి తీసుకుంటాం. యా. సో ఆ పెయిన్ కిల్లర్స్ అనేది అసిడిటీ యాడ్ చేస్తుంది, ప్లస్ మనం కారం తింటే అసిడిటీ. సో ఈ రెండు వచ్చేసి పెంచుతాయి ఆ డిస్కంఫర్ట్, ఇరిటేషన్ అనేది. సో ఈ రెండిటి వల్ల, ఈ రెండు కాజెస్ వల్ల మనకి అనిపిస్తుంది నేను కారం తిన్నాక నాకు ఇంకా పెరుగుతుంది, ఇంకా నా బాడీ సరిగ్గా లేదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైనా కారం తిన్నప్పుడు దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ రియాక్ట్ అబ్నార్మల్లీ, అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుద్ది బాడీలో. అలాంటి పీపుల్లో అది చాలా రేర్ అనమాట, బట్ ఆ కారంలో ఉన్న కాంపౌండ్స్ ఇన్ఫ్లమేషన్ పెంచి ఆర్థరైటిస్ అనేది పెంచచ్చు, బట్ ఇట్ ఈస్ అది నేను చెప్పడం కూడా అది చాలా రేర్ విషయం అనమాట. సో మెయిన్లీ మీరు చూసుకుంటే కారం నుంచి డైరెక్ట్గా ఆర్థరైటిస్ వస్తుంది అనేది రాంగ్. ఇంకొక మెయిన్ విషయం, గౌట్ కూడా ఒక ఆర్థరైటిస్ కాజ్. గౌట్ అంటే ఏంటి? యూరిక్ యాసిడ్ పెరిగి మన ఫుట్లో అది నొప్పులు వస్తాయి. కారం మనం మోస్ట్ కామన్లీ మీరు గమనిస్తే నాన్ వెజ్తో తీసుకుంటాం యూజువల్లీ. మన వెజ్లో తక్కువ ఉంటుంది కారం, నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఇంక్రీస్డ్ గౌట్. అన్ని ఆర్థరైటిస్ చేయొద్దు నాన్ వెజ్, బట్ ఎస్పెషలీ మటన్, ఎస్పెషలీ ఫిష్, సీ ఫుడ్, ప్రాన్స్ లాంటివి ఇవి గౌట్ని పెంచుతాయి. సో ఎప్పుడైతే మనం నాన్ వెజ్తో పాటు కారం తీసుకుంటామో ఆ నాన్ వెజ్ వెళ్ళి గౌట్ని పెంచుతుంది. అది మనము రాంగ్గా అనుకోవచ్చు, అంటే ఆ కారం వల్ల వస్తుందని, కానీ కాదు, అది నాన్ వెజ్ వల్ల వస్తుంది. సో ఈ అన్ని కారణాల వల్ల కారం వల్ల వస్తుందని ఈ అపోహ, మూఢనమ్మకం అనొచ్చు, అపోహ అనొచ్చు. అండ్ ఇంకొకటి రీసెంట్గా, ఇవన్నీ అపోహలే లైక్, సో మీ ఇలాంటి వాళ్ళు క్లారిఫై చేస్తే అందరికీ తెలుస్తాయి. ఈ వాటర్ ఫిల్టర్స్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, వాటర్ ఫిల్టర్స్ వల్ల ఏదో కెమికల్ వచ్చేసి మన బాడీలోకి వెళ్ళిపోయి ఆర్థరైటిస్ చేస్తుందని అనుకుంటాం, కానీ అలా కాదు. అది ఏంటంటే, మన వాటర్ ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అందులో యూజువలీ ఏంటి, మనము మన సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ పెద్ద కెమికల్స్, పెద్ద పార్టికల్స్ ఫిల్టర్ అయిపోవాలని అని మన ఇంటెన్షన్, మన ఉద్దేశం. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే కాల్షియం, మెగ్నీషియం లాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా ఫిల్టర్ అయిపోతాయి. సో మనకి రావాల్సిన మినరల్స్ కూడా రావట్లేదు. సో అలాంటప్పుడు మన బాడీలో ఇంపార్టెంట్ మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, మెగ్నీషియం, ఇవన్నీ బోన్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. సో ఆ బోన్స్ వీక్ అయిపోతాయి. ఆస్టియోపోరోసిస్ అంటాం ఎప్పుడైతే, మన ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేసియా, ఇవి ఈ రెండు బోన్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో కాల్షియం ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆస్టియోమలేసియా అని ప్రాబ్లం వస్తుంది, దానివల్ల మనకు బోన్ పెయిన్స్ పెరుగుతాయి. సో జస్ట్ యాజ్ అ టిప్, ఎప్పుడైనా మీరు ఆర్ఓ ఫిల్టర్ పెట్టుకున్నప్పుడు మినరల్ క్యాట్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, టీడీఎస్ లెవెల్స్ అని ఒకటి ఉంటుంది. అది మీరు డెఫినెట్లీ మీ ఎవరైతే ఆర్ఓ ఆయన ఉన్నారో ఆయనకు చెప్తే వాళ్ళు చెక్ చేస్తారు, అండ్ కాల్షియం లెవెల్స్ తగ్గిపోకూడదు వాటర్లో అని మీరు షూర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, స్టెరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ప్రమాదకరం అంటారా? స్టెరాయిడ్స్ ఇన్ రెగ్యులేషన్లో యూస్ చేయకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డేంజరస్ మెడిసిన్స్ అది. ఎందుకంటే అది దాని యూజెస్ మీరు ఫస్ట్లీ యూజ్ చెప్తా. స్టిరాయిడ్స్ అనేది నేను చెప్పా కదా, ఆటో ఇమ్యూనిటీ, మన రక్షాబలమే వెళ్ళి మన బాడీని అటాక్ చేస్తుంది అని. స్టిరాయిడ్స్ వెళ్ళి ఆ రక్షాబలంని సప్రెస్ చేసేస్తుంది. అది మెయిన్ మెకానిజం ఆఫ్ స్టిరాయిడ్. సో అది మనకి సప్రెస్ చేసేసాక మనకి లోపల నుంచి యూఫోరియా అని అంటాం, అంటే హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ.
సో మీరు ఎప్పుడైతే ఒక 20 mg స్టీరాయిడ్ తీసుకుంటే మీకు నొప్పులన్నీ తగ్గిపోయి నేను సడన్గా ఏంటి ఇంత బాగా అయిపోయా అనుకుంటారు. దానివల్ల మోస్ట్ కామన్ ఏంటంటే ఎవరైతే క్వాక్స్ అంటాం కదా, ఎవరైతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, బాబాలు ఉంటారు, వాళ్ళు ఈ స్టీరాయిడ్స్ని పొట్లాలలో ఇస్తున్నారు. సో ఏదైతే పొట్లాలలో ఇవన్నీ మెడిసిన్ తీసుకుంటారో అవి తగ్గిపోతున్నాయని మనం హ్యాపీగా అవుతాము, బట్ అవి స్టీరాయిడ్స్ వెళ్ళి సైడ్ ఎఫెక్ట్ పెంచుతాయి. ఏమేమి చేయొచ్చు అవి? హైపర్ టెన్షన్, షుగర్ పెంచవచ్చు, డయాబెటీస్ కాజ్ చేస్తాయి, క్యాటరాక్ట్ పెంచుతాయి, ఇన్ఫెక్షన్ రిస్క్ పెంచుతాయి, ఎందుకంటే మన రక్షాబలాన్ని తగ్గించేస్తుంది కదా, సో ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగిపోద్ది. ఇవన్నీ చాలా కామన్గా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయిన్ కిల్లర్స్ వెళ్ళి లివర్ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది అని చెప్పా. అది ఒక లెవెల్ వరకు, ఒక పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. బట్ స్టీరాయిడ్స్ వెళ్ళి నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ చేసే పర్సంటేజ్ చాలా ఎక్కువ కంపారిటివ్లీ. సో అందుకని స్టీరాయిడ్స్ ఆర్ మచ్ మోర్ రిస్కీ దెన్ ఎన్సైడ్స్. అండ్ స్టీరాయిడ్స్ మనకి యూఫోరియా ఫీలింగ్ అండ్ మనకి వెల్బీయింగ్ అనే ఫీలింగ్ ఇవ్వడం వల్ల దాన్ని మనం తీసుకుంటా పోతాం, మంత్స్ తీసుకుంటాం. పెయిన్ కిల్లర్స్ అట్లీస్ట్ మన ఎసిడిటీని చేసి మనం తీసుకోకుండా చేస్తుంది, బట్ స్టీరాయిడ్ అనేది ఇక తీసుకుంటా పోతాం మనం బాగా. డాక్టర్ సజెస్ట్ చేస్తారా ఇది? వాళ్ళ సజెషన్ డాక్టర్స్ అనేది ఇక్కడే ఒక రుమటాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ రోల్ వస్తుందండి. స్టీరాయిడ్స్ అనేది ఒక జనరల్ ఫిజిషియన్ స్టార్ట్ చేయొచ్చు, ఒక ఆర్థోపెడిషియన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. దే ఆర్ క్వాలిఫైడ్ ఇనఫ్, అందరూ MBBS స్టార్ట్ చేసిన వాళ్ళే. కానీ ఏ డోస్లో ఇవ్వాలి, ఏ డోస్లో స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజులు ఎంత డోస్ ఇవ్వాలి, ఎలా తగ్గించాలి. స్టీరాయిడ్స్ తగ్గించినప్పుడు యూ హ్యావ్ టు గివ్ అనదర్ మెడికేషన్, ఎందుకంటే మీరు స్టీరాయిడ్ తీసేస్తున్నప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. సో ఆ సబ్స్టిట్యూట్ మెడిసిన్ ఏంటి? ఆ ఇమ్యూనో సప్రెసెంట్ అంటాం, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసేది స్టీరాయిడ్గా బదులుగా. ఓకే, అది ఏది స్టార్ట్ చేయాలి, ఎంత డోస్లో, ఆ ఇంపార్టెంట్ చిన్న యాక్యురసీని రుమటాలజిస్ట్ బెస్ట్గా చూస్తారు. అండ్ దట్ ఈస్ వై స్టీరాయిడ్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ అదొక డేంజరస్ అని, అది మెడిసినే, కానీ దాన్ని ఎంత తీసుకోవాలి, ఎప్పటి వరకు తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఆయుర్వేదిక్ మెడిసిన్ వర్సెస్ మోడర్న్ మెడిసిన్, ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఆయుర్వేదిక్ మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ అనేది ఒక యుద్ధం కాదండి. నా పర్స్పెక్టివ్లో అదొక మ్యూచువల్ రెస్పెక్ట్గా వెళ్తూ ఉండి ఒక కాంబినేషన్లో ఉండాల్సింది. మోడర్న్ మెడిసిన్ గురించి చూస్తే మీరు యాక్యురసీ ఆఫ్ డోజింగ్, ఎవిడెన్స్ అంటాం. ఎవిడెన్స్ అంటే ఏంటి? మన సైంటిఫిక్ ఎంత రీసెర్చ్ అయింది, ఎన్ని పేషెంట్స్లో రీసెర్చ్ అయింది, ఇవన్నీ మోడర్న్ మెడిసిన్కి ఉన్న స్ట్రెంగ్త్స్. వీటిలో చూస్తే మీరు ఆయుర్వేద మోడర్న్ మెడిసిన్ని బీట్ చేయలేదు. బట్ ఆయుర్వేదాకు ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటంటే ప్రివెంటివ్ మెడిసిన్, అంటే అసలు రోగం రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఏదైతే చెప్తుందో, యోగా యూజ్ ఏదైతే చెప్తారో, ప్లస్ డైటరీ. మోడర్న్ మెడిసిన్ కూడా ఇవన్నీ ఉంటాయి, బట్ యాజ్ మోడర్న్ మెడిసిన్ ఫిజిషియన్స్ మనము ఈ డ్రగ్ ఎంత ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఈ అన్నిట్లో కొంచెం మిక్స్ అయిపోయి ఆ ప్రివెంటివ్ మెడిసిన్ మీద మనం ఫోకస్ చేయలేం. సో అలాంటప్పుడు ఆయుర్వేద ప్రివెంటివ్ కాజ్, అంటే అసలు రోగ నిరోధక ఆస్పెక్ట్స్ ఏవైతే రాకుండా, అందులో చాలా స్ట్రాంగ్ అండి. సో ఆ ఆస్పెక్ట్ మనము ఆయుర్వేద నుంచి తీసుకోవాలి. బట్ ఒకవేళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నా ఒపీనియన్ అడిగారు, నేను ఏది ప్రిఫర్ చేస్తా. సో డెఫినెట్లీ ఒకవేళ మెడిసిన్ స్టార్ట్ చేయాలి, ఈ మెడిసిన్ నేను తీసుకోవాలి అన్న సిచ్యువేషన్ వస్తే డెఫినెట్లీ మోడర్న్ మెడిసిన్ ఇస్ బెస్ట్. సింపుల్ రీసెర్చ్ చాలా ఎక్కువ ఉంది. ఆయుర్వేదాలో కూడా రీసెర్చ్ ఉంది, ఎస్, నేను కాదనట్లే, బట్ ఆ రీసెర్చ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో చాలా డిఫరెన్స్ ఉంది మోడర్న్ మెడిసిన్కి ఆయుర్వేద మెడిసిన్. బోత్ ఆర్ యూస్ఫుల్ యాజ్ అ మేనేజ్మెంట్, అంటే ఒక సైన్స్గా బోత్ హ్యావ్ దేర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. బట్ ఒకవేళ మీరు డ్రగ్ తీసుకుంటున్నారు అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు ప్రిఫర్ మోడర్న్ మెడిసిన్. సెకండ్లీ ఏంటంటే మోడర్న్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆయుర్వేదాలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు చూడాల్సింది ఏంటంటే ఆ డ్రగ్ డోసేజ్ ఎంత. మీరు ఒక డ్రగ్ తీసుకుంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ లేవని మీరు హ్యాపీగా ఉన్నారు, బట్ ఎఫెక్ట్ కూడా రావాలి, అప్పుడు ఎఫెక్ట్ కూడా రావాలి. ప్లస్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ తొందరగా తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంత్స్ వరకు తెలియవు, లోపల నడుస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ షుగర్ అవుతూ ఉంటుంది. మనం షుగర్ రోజు చెక్ చేసుకోవట్లే, బట్ షుగర్ డెవలప్ అయిపోద్ది సడన్గా. ఒక్కసారి షుగర్ డెవలప్ అయిపోయాక మనం రివర్స్ చేయడం మళ్ళీ అదొక
అదొక వేరే స్టోరీ స్టార్ట్ అవుతుంది. సేమ్ విత్ క్యాటరాక్ట్. ఒక్కసారి క్యాటరాక్ట్ వచ్చాక క్యాటరాక్ట్ వస్తున్నప్పుడు అంటే ఒక లెవెల్ అయిపోయాకే తెలుస్తుంది. సో ఇలాంటి మెడిసిన్స్ ఒక లిమిట్లో, ఎంత లిమిట్లో ఉండాలి, ఎప్పుడు ఎంత స్టార్ట్ చేయాలనేది మోడర్న్ మెడిసిన్ ఇస్ బెస్ట్. అండ్ ఆల్సో క్రిటికల్ కేర్ అంటే అక్యూట్ ఎమర్జెన్సీ ఇష్యూస్. నాకు తెలిసి ఎమర్జెన్సీ ఇష్యూస్కి అందరూ మోడర్న్ మెడిసినే ప్రిఫర్ చేస్తారు. బట్ అగైన్ టు టెల్ ఇట్ అగైన్, ఎమర్జెన్సీ ఇష్యూస్లో కూడా ఆల్వేస్ ప్రిఫర్ మోడర్న్ మెడిసిన్. ఇంకొకటి అందరికీ ఉండే అపోహ లేకపోతే నిజమో తెలియదు, కాల్షియం టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటారు, మీకు స్ట్రెంగ్తన్ అవుతాయి బోన్స్ అవన్నీ అంటారు. ఎంతవరకు నిజమండి? సో అగైన్ మోకాలు నొప్పులు ఎందుకు వచ్చింది అనేది మన క్వశ్చన్ వస్తుంది. ఆస్టియోమలేసియా అని చెప్పాను. ఆస్టియోమలేసియా అంటే మన బాడీలో కాల్షియం తక్కువ ఉండడం, దానివల్ల మన బోన్స్ వీక్ అవుతాయి. బోన్ వీక్ అవ్వడం వల్ల మోకాలు నొప్పులు కూడా రావచ్చు. అలా ఉన్నప్పుడు కాల్షియం ఇస్ ద ట్రీట్మెంట్. కాల్షియం చాలా బాగా చేస్తుంది. కానీ నేను మీకు ఫస్ట్ చెప్పా కదా, మెయిన్ అపోహనే ఇది. మోకాలు నొప్పి రాగానే కాల్షియం తీసుకుంటాం, 3 నెలలు 6 నెలలు వెయిట్ చేస్తాం. అలా కాదు. ఎందుకు అంటే నాట్ జస్ట్ అది పని చేయక లోపల డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఊరికే కాల్షియం తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం ఈజ్ వెరీ చిన్న మినరలే అనుకుంటాము, తీసేసుకోవచ్చు అనుకుంటాము. మన కాల్షియం శాండోజ్ అనేది వచ్చేది ముందు. అది మనకేదో టాఫీ లాగా, మనకి చిన్న బిల్ల ఏంటది, మన టిక్ టాక్ టాఫీ లాగా, చూయింగం లాగా వచ్చేది. కానీ అది ఇప్పుడు వాడట్లే ఎవరు, అసలు లేదు మార్కెట్లో. ఎందుకంటే పీపుల్ యూస్ టు టేక్ దట్ ఏదో టాఫీ లాగా వచ్చి కిడ్నీలో స్టోన్స్ అయ్యేవి. సో కాల్షియం కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ కిడ్నీ స్టోన్. అపార్ట్ ఫ్రమ్ అదర్ లైక్ మన కడుపులో నొప్పి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా హైపర్ కాల్సియం అంటే కాల్షియం పెరిగిపోయి కిడ్నీ స్టోన్స్ కూడా రావచ్చు. డాక్టర్ సజెషన్ లేకుండా వీళ్ళే ఓన్గా తీసుకోవడము, డోసులు ఒక 3-4 టాబ్లెట్లు రోజు తీసుకోవడం. సజెస్ట్ చేస్తే ఓకే, డాక్టర్ సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు చూడాలి. నేను చెప్పా కదా చాలాసార్లు ఆర్థోపెడిషియన్స్, మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆర్థోపెడిషియన్ దగ్గర చూపించుకోండి. బట్ ఆయన క్లియర్గా హిస్టరీ ఇవ్వండి అండ్ ఆయనకు తెలవాలి, ఓకే సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు అన్న సిగ్నల్ వస్తే అప్పుడు ఆయన రొమటాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. అప్పుడు జస్ట్ కాల్షియంతో మీకు సరిపోదు. ఓకే. అండ్ ఈ ఆర్థరైటిస్ అనేది కంటాజియస్ అంటారా, అంటువ్యాధా? ఆర్థరైటిస్ కంటేజియస్ అనేది డెఫినెట్లీ రాంగ్ అండి. సో ఆర్థరైటిస్ అనేది నేను చెప్పా కదా, సో డీజనరేటివ్, ఇమ్యూన్, ఈ 2 మెయిన్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఏమైందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఆర్థరైటిస్ రావచ్చు. అంటే ఏంటి, టీబీ వల్ల ఆర్థరైటిస్ రావచ్చు, మోకాలు నొప్పులు రావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు. అదే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల సేమ్ మోకాలు నొప్పులు రావచ్చు. సో వాటిని మనము ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ అంటాం. సో అవి మెయిన్గా మనము వేసేది ఇన్ఫెక్షన్ కేటగిరీలో, వాటిని ఆర్థరైటిస్ అనే కేటగిరీలో వేయకూడదు. సో జస్ట్ మీరు ఆర్థరైటిస్ రావచ్చా అంటే స్ప్రెడ్ అవ్వచ్చా అంటే రాంగ్ అనే చెప్తా. అజ్యూమింగ్ ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ని ఇన్ఫెక్షన్స్లో పెట్టేద్దాం. ఆ వేరే ఆర్థరైటిస్ని ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ డెఫినెట్లీ నాట్ కంటేజియస్. ఓకే. అండ్ ఇంకొక అపోహ కూడా ఉంది అందరికి, ఈ వెజిటబుల్స్లో వంకాయ తింటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజం? సో ఇది మనకు యాక్చువల్లీ మన తెలుగులలో కొంచెం ఎక్కువ అపోహ ఉంటుంది. సో నైట్ షేడ్ వెజిటబుల్స్ అంటామండి. సో ఇందులో బ్రింజాల్ వస్తుంది, పొటాటో వస్తుంది, టొమాటో వస్తుంది, అండ్ జింజర్ కూడా వస్తుంది అనుకుంటా. సో ఇవి మెయిన్ నైట్ షేడ్ వెజిటబుల్స్ అంటాం. వీటి వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంది అని ఒక అపోహ ఉంది. సో డెఫినెట్లీ కాదు. ఆ బ్రింజాల్కి మోకాళ్ళ నొప్పులు కీళ్ళవాతంకి అస్సలు సంబంధం లేదు. బట్ వాట్ ఐ కెన్ సే ఇస్, ఒక 1 lakhలో ఎవరికన్నా ఒక ఆయనకి వస్తుంది అంటే ఇట్ ఈస్ అ పాసిబిలిటీ ఆయనకి దానికి ఎలర్జీ ఉంది, అందులో ఏదో కంపోనెంట్లో ఎలర్జీ ఉంటే అప్పుడు పాసిబిలిటీ ఉంది. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కామన్. సెకండ్లీ ఇంకోటి ఏంటంటే, సపోజ్ మీకు డౌట్ ఉందనుకోండి, మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బ్రింజాల్ వల్ల వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు 1 month ఆపేసి చూడండి, మీకు కంటిన్యూ అవుతుంది మోకాళ్ళ నొప్పి. మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఆఫ్ ద టైం మోకాళ్ళ నొప్పి కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు మీరు సెల్ఫ్గా రూల్ అవుట్ చేసేసుకోవచ్చు, కాదు వంకాయ వల్ల కాదు అని. అండ్ చాలామందికి ఉంది అపోహ, లైక్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని ఉంది. అది ఇది 1 to 2 years ముందు చాలా పెద్ద న్యూస్ అయిందండి. ఎందుకంటే హార్ట్ అటాక్స్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ట్రెండ్ ముందు నుంచి చాలా పెరిగింది. సో దానికి వేరే ఏదైనా కారణాలు అవి ఉండొచ్చు. బట్ కోవిడ్ వ్యాక్సిన్ కారణం చూసుకుంటే, కోవిషీల్డ్ వ్యాక్సిన్తో TTS, థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అని ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. బట్
మీరు ఏమి గమనించాలంటే ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత 4 to 6 వీక్స్ తర్వాత వస్తుంది. సో మీకు కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న 2 years తర్వాత హార్ట్ అటాక్ వస్తుంటే నాకు అది కోవిషీల్డ్ వల్ల వచ్చింది అన్న అపోహ ఉండకూడదు. ఇంకోటి దీని ప్రెవలెన్స్ అంటే ఎంత కామన్ ఇది అని చూస్తే చాలా తక్కువ, 1 in 1 lakh అని తెలిసింది. సో 1 in 1 lakh అనేది యాక్చువల్లీ చూస్తే చాలా తక్కువ. అది ఇంకోటి ఏంటంటే హార్ట్ ఎఫెక్ట్ అవుతుందా అంటే పాసిబిలిటీ ఉంది. మయోకార్డైటిస్ అంటాము, అది ఇట్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ సర్టన్ ప్రపోర్షన్, అది కూడా చాలా రేరే, బట్ ఎస్ అది ఉంది, బట్ దాన్ని హార్ట్ అటాక్లోకి పెట్టము. థర్డ్ మెయిన్ పాయింట్ ఏంటి, నేను ముందు చెప్పినట్టు లాంగ్ టర్మ్ స్టడీస్. అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 5 yearsకి ఏమవుతుంది, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 7-10 yearsకి ఏమవుతుంది, మన దగ్గర ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే టిల్ నౌ పేషెంట్స్ అయినా మన యానిమల్ స్టడీస్ అయినా టిల్ నౌ 4 year స్టడీసే ఉన్నాయి. సో వాట్ ఎవర్ స్టడీస్ ఆర్ దేర్, ఇట్స్ నాట్ ఇనఫ్ టు సే లాంగ్ టర్మ్లో ఏమైంది అన్న షూరిటీ ఎవరు చెప్పలేరు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను వాట్ ఐ కెన్ అష్యూర్ ఇస్ వాట్ ఎవర్ వ్యాక్సిన్స్ వీ మేక్, ఇవన్నీ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రీవియస్లీ మేడ్ వ్యాక్సిన్స్. ఇప్పుడు మన దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ ఉంది, mRNA వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాం కోవిడ్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ అదర్ వ్యాక్సిన్ విచ్ వీ హ్యావ్ మేడ్ ఫర్ అదర్ వైరసెస్. ఇది కూడా మరీ వెరైటీ వేరే వైరస్ కాదు, ఇది కూడా ఒక వైరసే, అండ్ వీ హ్యావ్ సిమిలర్ వ్యాక్సిన్స్, అండ్ ఆ వ్యాక్సిన్స్ హ్యావ్ నాట్ షోన్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. అది కూడా మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఓకే, మన దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ ఉంది, మన సైంటిస్ట్ని నమ్మచ్చు, వీళ్ళు వేరే ఓల్డర్ వ్యాక్సిన్స్ బేసిస్ మీద ఇది కూడా తయారు చేశారు. సో ఇది కూడా అంత ఓల్డర్ వ్యాక్సిన్స్ నడుస్తున్నాయి పెద్ద ఇష్యూస్ లేకుండా, సో ఇది కూడా మనం కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ ఆర్థరైటిస్ కానీ మోకాళ్ళ నొప్పి ఇవన్నీ హ్యూమన్ బాడీ మీద లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్స్ ఏమైనా చూపిస్తాయంటారు? సో నేను చెప్పినట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మల్టీ సిస్టమ్ ఇల్నెస్ అండి. అంటే ఓన్లీ జాయింట్స్ ఎఫెక్ట్ కావు, ఇవి హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషలీ నేను చెప్పినట్టు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కదా, మన ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఎక్కడెక్కడైతే జల్లెడు ఉందో, జల్లెడు అంటే ఏంటి, బ్లడ్కి ఇంకొక ఫ్లూయిడ్కి బ్యారియర్, ఒక జల్లెడు ఫిల్టర్ లాంటిది ఉంటుందో, అది జాయింట్లో జల్లెడు ఉంటుంది, జాయింట్ ఫ్లూయిడ్కి బ్లడ్కి జల్లెడు ఉంటుంది, అక్కడ ఆ యాంటీబాడీస్ డిపాజిట్ అయిపోయి డ్యామేజ్ చేస్తాయి. సిమిలర్లీ బ్రెయిన్లో కూడా జల్లెడు ఉంటుంది, సిమిలర్లీ కిడ్నీలో కూడా జల్లెడు ఉంటుంది, సిమిలర్లీ లంగ్స్, హార్ట్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఈ అన్ని ప్లేసెస్లో ఇట్ ఈస్ సైంటిఫిక్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఈ అన్ని ప్లేసెస్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ. ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిసే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ ఆర్థరైటిస్, ఇట్ ఎఫెక్ట్స్ కిడ్నీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం, సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్తో పాటు ఆర్థరైటిస్ వస్తుంది, అందులో కూడా మనము చూసేది కిడ్నీ డిసీజ్ ఉంటుంది, అందులో కూడా స్కిన్ డిసీజ్ సోరియాసిస్ ఉంటుంది. సిమిలర్లీ లూపస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని ఒక వెరీ కామన్ ఆటోఇమ్యూన్ డిసీజ్, అందులో కూడా ఆర్థరైటిస్ ఉంటుంది, దాంతోపాటు మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి. మయోసైటిస్ మనం మాట్లాడుకున్నాం, అందులో కూడా ఆర్థరైటిస్తో పాటు మసిల్ ఇన్వాల్వ్మెంట్, అలా హోల్ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సింది డెఫినెట్లీ. అందుకే ఏంటంటే చాలాసార్లు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనము మెడికేషన్ స్టార్ట్ చేశాక పేషెంట్కి చెప్పాలి, ఇది మీరు మెడిసిన్ మీకు తగ్గిపోద్ది, మెడిసిన్తో ఒక 6 months తర్వాత తగ్గిపోతే మీరు ఇంట్లో కూర్చుని వదిలేయకండి మెడిసిన్. అప్పుడు ఏమైందంటే, ఓకే మీకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, చేతుల నొప్పులు తగ్గిపోయినాయి, అండ్ నెక్స్ట్ 1 year బాగానే ఉంది, మాకు బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఓన్లీ మీ కాళ్ళల్లో చేతుల్లో అక్కడ డ్యామేజ్ జరగట్లే, మీ లోపల ఆర్గన్స్లో కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో మీరు 1 year తర్వాత వచ్చి నాకు మళ్ళీ నొప్పులు వస్తున్నాయి, మళ్ళీ వాపు వచ్చేసింది, ఇది వచ్చేసింది అని చెప్తే, సరే మీరేమనుకుంటారు, సరే వాపు వచ్చేసింది మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తగ్గిపోతుందని. బట్ లోపల అయిన లంగ్కి డ్యామేజ్ అది అంత ఈజీగా రివర్స్ కాదు, లోపల అయిన కిడ్నీకి డ్యామేజ్ అంత ఈజీగా రివర్స్ కాదు. సో ఆల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే అది చెప్పడం అండ్ మనకి తెలవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకొకటి, లైక్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ, ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏం ఫుడ్స్ తింటే మంచిది, ఏవి తినకూడదు? సో ఆర్థరైటిస్ అనేది ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడితే మనం యూజువలీ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వెయిట్ ఆర్ ఇంక్రీజ్డ్ స్ట్రెస్ ఆన్ ద నీ జాయింట్స్ పెంచుతుంది. సో యూజువల్గా మనం ఫైబ్రస్ ఫుడ్స్, ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ ఇలాంటివి తక్కువ ఉంచాలి. వేరే ఆటోఇమ్యూన్ వ్యాధుల గురించి వస్తే, ఒక గౌటీ ఆర్థరైటిస్ అనే ఒక ఆర్థరైటిస్లో డైటరీ రోల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ యూరిక్ యాసిడ్ పెంచే పదార్థాలు మనం తీసుకోకూడదు. ఇందులో ఏమొస్తుంది, రెడ్ మీట్,
సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ. దాంతోపాటు స్వీట్ జ్యూసెస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్లో ఏదైతే ఎస్పెషలీ చాలా ఎక్కువ స్వీట్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ ఎక్కువ స్వీట్ జ్యూసెస్ ఏవైతే అవి అవాయిడ్ చేయాలి. అదే కాకుండా ఆల్కహాల్లో ఎస్పెషలీ బియర్ తీసుకున్న నెక్స్ట్ డేనే మీకు ప్రెసిపిటేట్ అంటే ఆర్థరైటిస్ వచ్చేస్తుంది, గౌట్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ప్రిఫరబుల్ ఈజ్ లో ఫ్యాట్ డైరీ అంటే స్కిమ్డ్ మిల్క్ అంటున్నాం, అది యూరిక్ యాసిడ్ని కొంచెం తగ్గిస్తుంది. కాఫీ అంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ యాక్చువల్లీ కాఫీ యూరిక్ యాసిడ్ బట్టి చూసుకుంటే తగ్గిస్తుంది. అండ్ ఈవెన్ కొన్ని టైప్ ఆఫ్ సాల్మన్ ఫిష్ అంటాము, అవి కూడా యూరిక్ యాసిడ్ని తగ్గించేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే మీరు చూడాల్సింది ఏంటంటే మీ మెడికేషన్ ఏంటి. మెడికేషన్ అసిడిటీ పెంచుతుంది చాలాసార్లు. సో మీరు అసిడిటీ పెంచే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దాట్ మీ అన్ని ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది? సో ఎక్సర్సైజెస్ అనేది మీరు ఫస్ట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అండి. ఎక్కడైతే మీరు మీ జాయింట్ ఎక్కడైతే ఇన్వాల్వ్డ్ ఉందో దానికి సరౌండింగ్గా ఉన్న మీ మసిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అది మీ మెయిన్ పర్పస్ ఎక్సర్సైజ్. అదే కాకుండా ఆబ్వియస్లీ మీరు ఎక్సర్సైజ్ చూస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ హార్ట్ హెల్త్, మీ లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మీ జనరలీ మీ జాయింట్కి సరౌండింగ్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది. సో ఆ సరౌండింగ్లో ఉన్న మసిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకునే ఎక్సర్సైజ్ మీరు చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్బో పెయిన్ ఉంటే అక్కడ సరౌండింగ్ బైసెప్స్, ట్రైసెప్స్ని స్ట్రెంగ్తెన్ చేసే ఎక్సర్సైజెస్. మీకు బ్యాక్ పెయిన్ ఉంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే లోవర్ బ్యాక్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్, లోవర్ బ్యాక్ ఎక్సర్సైజెస్. అలా డిపెండ్స్ ఆన్ ద జాయింట్ అండ్ ఫిజియోథెరపిస్ట్ బెస్ట్ చెప్తారు. అండ్ ఇంకొకటి అందరికీ రెగ్యులర్గా దొరికేదే పాలు, పసుపు. ఇవి తీసుకుంటే మోకాళ్ళకి ఎంతవరకు మంచి చేస్తాయి? సో పాలల్లో మెయిన్ కంపోనెంట్ మనకు హెల్ప్ చేసేది ఏంటంటే కాల్షియం. సో నేను చెప్పినప్పుడు ఎప్పుడైనా మీకు బోన్లో ఎక్కువ పెయిన్ వస్తుంటే, ఆస్టియోమలేసియా అన్న వ్యాధి పాసిబుల్ ఉంటే, కాల్షియం, విటమిన్ డి లెవెల్స్ మీ బాడీలో ఉంటే పాలు చాలా హెల్ప్ చేస్తాయి. పసుపు అనేది టర్మరిక్ అనేది కుకుర్మిన్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుందో దాన్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. ఆబ్వియస్లీ అది మందులు అంత స్ట్రాంగ్ అని కాదు, బట్ యూజువలీ అదొక పాజిటివ్ ఇంపాక్ట్ తెస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కొంచెం టర్మరిక్ యూస్ఫుల్ అని ఎవిడెన్స్ చెప్తుంది. సో జనరల్గా చెప్పాలంటే బోన్ పెయిన్కి మన మిల్క్ కొంచెం మంచిది, జాయింట్ పెయిన్కి కొంచెం టర్మరిక్ మంచిది. సింప్లిఫై చేసి చెప్తున్నా, బట్ యా అంతే, రెండు మంచివే డెఫినెట్లీ. ఇదేమి అపోహ ఏం కాదు, అంటే యూజ్ లేదు అలా ఏం చెప్పలేము. డెఫినెట్లీ బోన్ హెల్త్కి, జాయింట్ హెల్త్కి మంచిదే. యోగా ఆర్ వాకింగ్, ఈ రెండిట్లో ఆర్థరైటిస్కి ఏది బెటర్ అంటారు? బోత్ హ్యావ్ డిఫరెంట్ బెనిఫిట్స్ అండి. అంటే కామన్ బెనిఫిట్స్ ఫస్ట్ చెప్తా. కామన్ బెనిఫిట్స్ ఏంటంటే మీ జాయింట్స్ దగ్గర మీరు యోగా చేసినా, మీరు వాకింగ్ చేసినా జాయింట్స్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ తగ్గుద్ది. దాని సరౌండింగ్ ఏరియాస్ని మీరు ఎంగేజ్ చేసిన కారణంగా మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఆ జాయింట్. యోగాలో బెనిఫిట్ ఏంటంటే మేజర్ బెనిఫిట్ ఈజ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మీరు బాడీ స్ట్రెచ్చింగ్, మీరు మెడిటేషన్ అన్న ఒక కంపోనెంట్ వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ చెప్పినట్టు స్ట్రెస్ లెవెల్స్ కాజ్ ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ దానివల్ల ఆ కంపోనెంట్ తగ్గిపోద్ది. అదే ఎక్సర్సైజ్ వల్ల ఏమైందంటే మీ హార్ట్ హెల్త్ అండ్ మీ లంగ్ హెల్త్ మీద బెనిఫిట్ చాలా బాగా ఉంటుంది. అండ్ దాంతో స్ట్రెస్ లెవెల్స్ తగ్గినా కానీ మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీ మసిల్స్ స్ట్రెంగ్త్ పెరిగి ఆ జాయింట్స్ని సపోర్ట్ చేస్తుంది సైడ్స్ నుంచి. సో దాని మీద వచ్చే ఇంపాక్ట్ తగ్గుద్ది. ఓకే. అండ్ ఇంకొకటి ఇది అందరికీ యూజ్ అవుతాయి, వేడి చేసే పదార్థాలు ఏంటి? సో వేడి చేసే పదార్థాలు అగైన్ ఒక కామన్ తెలుగు అపోహ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం నాన్ వెజ్ని వేడి చేసే పదార్థాలు అంటాము, ఒక్కొక్కసారి బనానాని అంటాము, డ్రై ఫ్రూట్స్ని అంటాము, స్పైసీ ఫుడ్స్ని అంటాము, జింజర్, గార్లిక్. ఇలాంటివి యూజువలీ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కొంచెం స్పైసీ ఆర్ కొంచెం ఎసిడిటీ పెంచే పదార్థాలు మనం వేడి చేసే పదార్థాలు అంటాం. సో బెస్ట్ థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ దట్ సిమిలర్ టు స్పైసీ ఫుడ్స్ అవి మనం ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నా, ఒకవేళ మనం వేరే ఏదైనా మెడికేషన్ మన అసిడిటీ పెంచుతున్న మెడికేషన్ తీసుకుంటున్నా, అప్పుడు అది డబల్ అవుతుంది ఎఫెక్ట్. సో అందుకని మనం ఆలోచిస్తాం. కానీ వేడి చేసే పదార్థాలు డైరెక్ట్గా కాజ్ చేస్తున్నాయి ఆర్థరైటిస్ అనేది రాంగ్. ఇంకోటి నేను చెప్పినట్టు నాన్ వెజ్ అనేది గౌట్ చేస్తుంది,
అండ్ నాన్ వెజ్ని మనం వేడి చేసే పదార్థం అంటాం. సో అందుకని కూడా మనం వేడి చేసే పదార్థం వల్ల గౌట్ వస్తుంది, గౌట్ వల్ల మనకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అని ఒక అపోహ తయారవుతుంది. బట్ డైరెక్ట్గా ఏది కూడా నాన్ వెజ్ తప్ప, నాన్ వెజ్ లీడింగ్ టు గౌట్ తప్ప డైరెక్ట్గా ఏది కాజ్ చేయదు ఆర్థరైటిస్. సో కాబట్టి అన్ని తినచ్చు. అన్నీ తినచ్చు, గౌట్లో తప్ప. గౌట్లో డైటరీ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్ అండి. గౌట్లో క్లియర్ కట్ రీజనింగ్ ఉంది. నాన్ వెజ్ ఎస్పెషలీ రెడ్ మీట్, ఎస్పెషలీ సీ ఫుడ్ పెంచుతుంది అని క్లియర్ కట్ రీజనింగ్ ఉంది. అదర్వైజ్ రూమటోయిడ్ ఆర్థరైటిస్లో లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్లో అడిగితే మోర్ ఆర్ లెస్ నార్మల్ డైటరీ అడ్వైజ్ ఏదైతే ఉంటుందో, అంటే ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు, స్పైసీ ఎక్కువ తినకూడదు, ఎస్పెషలీ లేట్ నైట్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తినకూడదు, అలాంటి డైటరీ అడ్వైస్ ఫాలో అయితే చాలు. ఓకే. అండ్ ఇంకొకటి, అంటే మీ రుమటాలజిస్ట్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ వాకింగ్ చేస్తుంటారు, అందరూ వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు. కొంతమంది నార్మల్ మట్టి మీద వాకింగ్ చేస్తుంటారు, కొంతమంది రోడ్స్ మీద చేస్తుంటారు, కొంతమంది సిమెంట్ రోడ్స్ మీద చేస్తుంటారు. సో చాలామంది చెప్తుంటారు వీటి మీద చేస్తుంటే మంచిది కాదు, సిమెంట్ రోడ్స్ మీద చేయకూడదు, మట్టి మీద చేయాలంటారు. అవి ఎంతవరకు? అంటే జనరల్గా అందరికీ ఉండే కామన్ డౌట్స్. కొంతమంది ఓకే అంటారు. సో ఎట్లా అండి ఇది? సో ఇక్కడ ఏ కాన్సెప్ట్ వస్తుందంటే మన నీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. మనం ఎప్పుడైతే ఒక స్టెప్ వేస్తామో మనకి రీబౌండ్ ప్రెషర్ వస్తుందండి నీ మీద. సో ఆ రీబౌండ్ ప్రెషర్ అనేది మట్టి ఆర్ క్లే ఆర్ ఒక గ్రాస్ మీద చేస్తుంటే తక్కువ ఉంటుంది. మీరు రన్నింగ్ చేస్తుంటే ఒక్క స్టెప్ అయ్యగానే రీబౌండ్ ప్రెషర్ సిమెంట్లో హయ్యెస్ట్ ఉంటుంది. సో మీరు రన్నింగ్ చేసేది మీ నీ మీద ప్రెషర్ వేయడానికి కాదు. ఆబ్వియస్లీ మనం రన్నింగ్ చేసేది మన కార్డియాక్ ఎక్సర్సైజ్ కోసం, మన వెయిట్ లాస్ కోసం, మన లంగ్ హెల్త్ కోసం. సో నీ మీద ప్రెషర్ ఎంత తక్కువ వస్తే అంత బెటర్. సో దానికి డెఫినెట్లీ నీ గురించి చూస్తే డెఫినెట్లీ సిమెంట్ రోడ్ ఈజ్ నాట్ అ గుడ్ ఆప్షన్. మన షూస్ కూడా తక్కువ ఇంపాక్ట్ వచ్చేవి యూజ్ చేస్తే బెటర్. అండ్ ఆల్సో మనము ఒక క్లే మీదో, ఒక క్లే గ్రౌండ్ మీదో, ఒక నార్మల్ మడ్ మీదో, లేకపోతే గ్రాస్ మీదో రన్నింగ్ చేస్తే అది బెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. యూజువల్గా లైక్ చాలామంది అందరూ చేస్తుంటారు ఈ మధ్య, షూ వేసుకొని చేస్తే వాకింగ్ మంచిదా, లేదంటే నార్మల్ అసలు వితౌట్ ఎనీ షూ ఆ స్లిప్పర్స్ నథింగ్ లేకుండా వాక్ చేస్తే మంచిదా? వాక్ చేయడానికి బోత్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఇంపాక్ట్ ఉంటుందండి. బట్ ఆబ్వియస్లీ వేరే రీజన్స్ తీసేస్తే లైక్ గుచ్చుకోవడము అలాంటి రీజన్స్ తీసేస్తే వాకింగ్లో బోత్ ఆర్ ఫైన్, పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ రన్నింగ్లో డెఫినెట్లీ షూస్ చేసుకుని చేస్తే బెటర్. ఓకే. ఎందుకంటే మన ఎస్పెషలీ మంచి షూస్, మళ్ళీ రన్నింగ్ షూస్ వేసుకోవాలి. ఎందుకంటే మన సోల్, మన యాంకిల్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తుంది. చాలాసార్లు మనము వితౌట్ షూస్ రన్నింగ్ చేస్తే బెనికే ఛాన్స్, మన రాంగ్ డైరెక్షన్లో మన జాయింట్ మీద ప్రెషర్ వచ్చే ఛాన్స్ అవి పెరుగుతాయి. సో రన్నింగ్ డెఫినెట్లీ షూస్ చేసుకుని చేయాలి. వాకింగ్లో ఇట్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. ఓకే. మీరు ఎక్కడ చేశారు పర్సనల్ లైఫ్కి ఎత్తుకుంటే, లైక్ మెడిసిన్ కానీ ప్రజెంట్? సో ఎక్కడ మీ కెరీర్ ఎక్కడ? సో నేను కరెంట్లీ నేను డిఎం రుమటాలజీ చేస్తున్నా అండి. థర్డ్ ఇయర్లో ఉన్నాను. నేను 2011లో ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీలో చేరాను. అప్పుడు హైదరాబాద్లోనే చదివి లైక్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ పర్సన్ హూ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేశారు. ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ చేశాను అండి, 2011 బ్యాచ్. దాని తర్వాత పీజీఐ చండీగఢ్లో నేను ఎండి కంప్లీట్ చేశాను. 2021లో ఎండి కంప్లీట్ చేసి దాని తర్వాత రుమటాలజీ డిఎంలో చేరాను. ఓకే. ఓకే. సో ఎంబీబీఎస్, ఎండి, డిఎం. గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ డాక్టర్ విష్ణు కోనేరు, రుమటాలజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనంతరా హెల్త్.